ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ అనేది ఎలా వ్రాయబడింది, వేటిపై వ్రాయబడినది అనేటువంటి విషయాన్ని మాత్రం మీరు నేర్చుకున్నారు. కేవలం బైబిల్ అనేటువంటి పేరేంటి, అసలు దీనికి ఎలా ఎందుకు వచ్చింది, వ్రాయడం అనేది లేదా వ్రాయబడటం అనేది ఎప్పుడు ఆరంభమైనది, ఈ మత ఛాందసవాదుల మూర్ఖపు వాదన ఏమిటి, అలానే ఈరోజు పురాతత్వ శాస్త్రవేత్తల వెలికితీతలో బయటపడినటువంటి వాస్తవాలు ఏమిటి, ఆ రోజు దేవుని మాటల్లో వ్రాయడానికి వ్రాసినటువంటి భక్తులు ఉపయోగించిన పదార్థాలు ఏమిటి, వాటిలో నుంచి బైబిల్ అనేటువంటి పేరు ఎలా వచ్చింది, దీనికి బైబిల్ అనేటువంటి పేరు అది ఇంగ్లీషుకు సంబంధించిన బైబిల్ అని, తెలుగులో దీనికి ఉన్నటువంటి అనేకమైన పేర్లు రాత్రి మీరు విన్నారు. ధర్మశాస్త్రమా, దేవుని వాక్యమా, క్రీస్తు వాక్యమా, జ్ఞానవాక్యమా, పరిశుద్ధ లేఖనాల, ఆఖరికి పరిశుద్ధ గ్రంథముగా ఈరోజు నీ చేతిలో ఉంది. ఇక ఈరోజు ప్రియులారా, ఈ బైబిల్ వేటి మీద వ్రాయబడిందో అనే సంగతి రాత్రి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎలా వ్రాయబడిందో అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. వేటి మీద వ్రాయబడింది, వేటిని ఉపయోగించారు, రాతి పలకలను ఉపయోగించారు అని చెప్పుకున్నాము, చెక్క పలకలు ఉపయోగించారని మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఎక్కువగా పెపైరస్ మొక్కలను ఎక్కువగా ఉపయోగించారు, పార్చ్మెంట్ అన్నారు, జంతు చర్మాలు, వాటిలో మరొక రకమైనటువంటి లేత ప్రాయములో చనిపోయినటువంటి జంతువులను నుంచి తీసినటువంటి వెల్లుం అన్నారు, ఎక్కువగా వీటిని ఉపయోగించారు అని. అయితే వీటిని వ్రాయడానికి ఉపయోగించుకున్నారు, కానీ వాటిపై ఎలా వ్రాసారు అనగా ఏ భాషల్లో వాళ్ళు రాశారు. ఎందుకంటే వాళ్ళు ఇది ఎక్కడో మధ్యధరా సముద్రానికి తూర్పున ఉన్నటువంటి యెరూషలేములో కదా ఈ చరిత్ర అంతా కూడా జరిగింది. యేసుక్రీస్తుల వారి జీవిత చరిత్ర అంతా కూడా ఎక్కడ జరిగింది, మధ్యధరా సముద్రానికి తూర్పున ఉన్నటువంటి యెరూషలేము ఆ పరిసర ప్రాంతాలలోనే కదా. యేసు జీవితకాలం అంతా 33.5 సంవత్సరాల జీవిత కాలము ఏ ప్రాంతాలకు పరిమితమైనది? ఆయన పుట్టింది బెత్లెహేములో, ఆయన పుట్టినది బెత్లెహేములో. బెత్లెహేం అనేది యెరూషలేముకు సమీపాన ఉన్న ఒక చిన్ని గ్రామం. యెరూషలేం వచ్చేసి యూదయ దేశంలో ఉన్నది. అంటే పుట్టింది యూదయ దేశంలో పుట్టాడు, కానీ పెరిగింది మాత్రం యూదయలో కాదు. ఆయన పెరిగింది నజరేతులో పెరిగాడు. ఇంతకీ నజరేతు ఎక్కడుందండి? నజరేతు ఎక్కడో పైన గలిలయలో కనబడుతుంది మనకు. కానీ సేవ ఎక్కడ చేశాడండి అంటారా? గలిలయలో ప్రారంభించాడు, సమరయలో తిరిగాడు, యూదయలో తిరిగాడు. ఈ 3 ప్రాంతాలలో, ఈ 3 ప్రదేశాలలో ఆయన సువార్త పరిచర్యను కొనసాగించాడు. ఆఖరికి ఏ యూదయలో పుట్టాడో అదే యూదయలో ఆయనను సిలువ వేసి చంపారు, అక్కడే సమాధి చేశారు, అక్కడే ఆయన తిరిగి లేచాడు. అంటే ఇది కంప్లీట్గా యేసు ప్రభుల వారి జీవిత చరిత్రకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఇవి. తెలియాలి కదా మనకి, అందుకు చెప్పాడు. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు లేదా వారి పూర్వీకులైనటువంటి వారు పాత నిబంధనలో వాళ్ళంతా కూడా అదే ప్రాంతము కదా, కనాను, పాలస్తీనా, ఇజ్రాయేల్గా పిలువబడినటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఉన్నవారు వారు తెలుగులో రాసింది కాదు కదా, వారికి తెలుగు భాష తెలియదు కదా వారికి. కానీ ఈరోజు మన చేతికి వచ్చేటప్పటికి తెలుగులో కనబడుతుంది బైబిల్, దేవుని మాటలు. ప్రక్కనే కర్ణాటక వెళ్ళిపోతే అక్కడ కన్నడలో కనబడుతుంది, పక్కనే ఇటు తమిళనాడుకి వెళ్ళిపోతే తమిళలో కనబడుతుంది, మరాఠీలో కనబడుతుంది. ఏ భాష? హిందీలో కావాలా? ఏ భాష ప్రపంచంలో ఈరోజు 2014 నాటికి లెక్కలు నేను చెబుతున్నాను, 2014 సంవత్సరం నాటికి ఉన్న లెక్కలు చెబుతున్నాను. ప్రపంచంలో సుమారు 6,000కు పైగా భాషలుంటే 6,000కు పైగా ఉన్న భాషలలో సుమారు 3,000 భాషలకు పైగా బైబిలు తర్జుమా చేయబడింది అని అంటే
ఎంత అద్భుతం అండి నిజంగా! ఎంత గొప్ప ఆధిక్యత చెప్పండి బైబిల్! అది ఒక రికార్డ్ అని చెప్పాలి. ప్రపంచంలో బైబిలు అనువదించబడినన్ని భాషలలోనికి బాగా వినండి, బైబిలు అనువదించబడినన్ని భాషల్లోనికి ప్రపంచంలో ఏ పుస్తకము, ఏ గ్రంథం, మాది మాట్లాడితే పురాతనం సనాతనం అంటారు చూసారా, ఇదొక బాగా ఏమైపోయిందంటేనండి, ఏమంటారు, ఊతపదం అయిపోయింది. మాట్లాడితే మాది పురాతనం తెలుసా అంటాడు, మాట్లాడితే మాది సనాతనం అంటాడు. ఏదో సర్లేండి, ఆనందపండివ్వండి. ఏమండి, ఏది పురాతనం సనాతనం అని ఏదనుకుంటున్నా బైబిల్ ముందు అన్నీ కూడా దిగదొడుపు. బైబిలులో దేనికి కూడా సాటి రావు. సాటి లేని మేటి గ్రంథము ఏదైనా ఉంది అంటే గ్రంథాలలో గ్రంథరాజ్యం, గ్రంథాలన్నిటికీ ఏ గ్రంథం రాయాలన్నా, ఏ గ్రంథం పేరు చెప్పాలన్నా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఆయన పేరు చెప్పండి, ఏ పుస్తకం రాయబడదు. అర్థమైందా? ఏది రాయాలన్నా, ఏ చరిత్ర చెప్పాలి అన్నా ఎవరి పేరు చెప్పాలి? మరలా ఈయన పేరు చెప్పాలి. ఓకే, పక్కన పెడితే సుమారు 3000కు పైగా భాషలలో బైబిలు అనువాదం, బైబిలు తర్జుమా అనేది జరిగింది. అయితే అసలు దీని ప్రారంభం, మూలం, ఆరిజిన్లోనికి మనం వెళ్ళామనుకోండి, మూలంలోనికి, ఇంతకు అసలు ఫస్ట్ ఏ భాషలో బైబిలు వ్రాయబడింది? ఏ భాషలో వ్రాయబడింది బైబిల్? ఏ భాష ఏంటి? అవును, మరి చాలా భాషలు ఉన్నాయి కదా. ఏ భాషలో వ్రాయబడింది? మొట్టమొదట బైబిల్ వ్రాయబడిన భాష హెబ్రీ భాష. లేదా హెబ్రీ అంటాం. ఇంతకీ హిబ్రూ భాషలో రాయబడిందా? అవును, ఆల్మోస్ట్ పాత నిబంధనలోని 39 పుస్తకాలు అన్నీ కూడా హెబ్రీ భాషలోనే వ్రాయబడ్డాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఈ హెబ్రీ భాషకు బైబిల్లో మరికొన్ని 2 పేర్లు ఉన్నాయి. అంటే మరొక 2 విధాలుగా పిలిచారు. ఏమని పిలిచారు అంటే, ఒక చోట యూదా భాష అని పిలిచారు, మరొక చోట కనాను భాష అని బైబిల్లో ప్రస్తావించారు. బైబిల్లో యూదా భాష లేదా కనాను భాష అని మీకు కనపడిందంటే అది హిబ్రూ భాష అని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నెహెమ్యా గ్రంథం చూద్దాం. యూదా భాష అనే ఆ పదం ఎక్కడుంది బైబిల్లో మనం చూడగలిగితే, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాట్లాడువారు. అష్డోదు భాష మాట్లాడువారు అంటే, అష్డోదు అంటే ఏంటంటే అది ఫిలిస్తీ దేశంలో ఒక ప్రధానమైనటువంటి పట్టణం. ఫిలిస్తీయులు ఉన్నారు కదా, ఫిలిస్తీ దేశంలో కూడా సుమారు ఒక 5-6 ప్రధానమైన నగరాలు, ప్రధానమైన పట్టణాలు ఉంటాయి. అందులో ఒక పట్టణం అష్డోదు. అంటే అష్డోదు పట్టణంలో ఉన్నవారు మాట్లాడే భాష అష్డోదు భాష అన్నాడు. నెక్స్ట్, వారు ఆయా భాషలు మాట్లాడువారు కానీ యూదుల భాష వారిలో ఎవనికిని రాదు. యూదుల భాష వారిలో ఎవనికిని రాదు అన్నాడు. అనగా ఎవరు? నెహెమ్యా గారు. మీరు ఆ 13వ అధ్యాయం అంతా మీరు చూస్తే నెహెమ్యా గారు ఒక్కొక్కరిని జుట్టు పట్టుకొని కొడతాడు అక్కడ. తెలుసా? నెహెమ్యా గారు జుట్టు పట్టుకొని, ఎందుకు? దేవాలయాన్ని అపవిత్రం చేసేశారు, దేవాలయాన్ని పాడు చేశారు. ఆయన దేవాలయము నిర్మించబడితే ప్రాకారాలు లేనందుకు దేవాలయములు జరగవలసిన కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి అని ఎక్కడో అర్థశాస్త్ర రాజు దగ్గర గిన్నెను అందించుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఆయన ఫ్యామిలీతో ఉంటున్న వేళ యూదే దేశం నుంచి వచ్చిన తన సహోదరులను చూసి, అయ్యా ఎలా ఉన్నారు మన వాళ్ళంతా అక్కడ? నెక్స్ట్ అడిగిన మాట ఏంటంటే, దేవాలయంలో ఆరాధనలు జరుగుతున్నాయా అన్నాడు. వెంటనే వాళ్ళు ముఖమంతా కూడా విచారం చేసుకున్నారు. ఏమైంది అని అన్నాడు.
ఆరాధనలు జరగటం లేదయ్యా. ఎందుకు? చుట్టూ ప్రాకారాలు లేవు కదయ్యా పట్టణానికి. దాని వలన ఎవరు ఎప్పుడు దేవాలయం మీద మా మీద పడి దాడి చేసి మరలా బబులోనీయులు దాడి చేసినట్టుగా ఎక్కడ దాడి చేస్తారో నా భయంతోనే ఉంటున్నారు తప్ప మందిరానికి వెళ్ళాలి, మందిరములు ఆరాధన కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదయ్యా. అప్పుడు నెహెమ్యా చాలా విచారంతో దుఃఖంతో బాధపడుతూ రాజుగారికి గిన్నె అందించిన సమయంలో రాజు గమనించాడు నెహెమ్యా మొహంలో, ఏంటయ్యా నెహెమ్యా, రోజు చాలా ఆనందంగా ఉండేవాడివి, రోజు కనిపించేటువంటి ఆ ఫేస్కు ఈ రోజుకు ఏంటి తేడా? ఏదో సంథింగ్, ఏదో నీ మొహంలో బాధ ఉందయ్యా, ఏదో నీ మొహంలో విచారం కనబడుతుంది, ఏం జరిగిందో చెప్పు నెహెమ్యా, నేనెవరిని? చక్రవర్తిని కదా. అయ్యా, నేను ఒక్కసారి మా దేశం వెళ్ళి రావాలి, మా దేశం యూదయకి వెళ్ళి రావాలి. అక్కడ దేవాలయం ప్రాకారము కానీ యెరూషలేము పట్టణ ప్రాకారాలు కానీ నిలబెట్టాలనుకుంటున్నాను. వెళ్ళు అన్నాడు. అనుమతి తీసుకున్నాడు, లాంగ్ లీవ్ పెట్టాడు. తన దగ్గర ఉన్నది కానీ రాజుగారు ఇచ్చింది కానీ సమస్తాన్ని వెంట పెట్టుకొని బయలుదేరి వచ్చేసాడు నెహెమ్యా గారు. దగ్గరుండి ఆ ప్రాకారాలు కడుతున్నప్పుడు చుట్టూ ఉన్నవారు ఎంతో హేళన చేశారు, అవమానపరిచారు, నిందించారు, కంప్లైంట్లు ఇచ్చారు. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని ఆటంకాలునండి, ఎన్నో ఆటంకాలు. ఆ ఆటంకాలన్నీ ఎదుర్కొన్నాడు, అన్నీ తట్టుకున్నాడు. ఆఖరికి పూర్తయిపోయిందండి. చాలా చాలా ఘనంగా ఆ ప్రారంభం జరిగింది. ఈలోపు మరలా లీవ్ పెట్టుకుని వచ్చాడు కదా, మరలా ఒకసారి వెళ్ళి రాజుగారికి కనబడొద్దామని మళ్ళీ వెళ్ళాడు. ఈలోపు ఏం జరిగిందంటే దేవాలయంలోనికి అందరినీ తీసుకొచ్చి అన్యులతో వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని మొత్తం దేవాలయంలో ఎవరు పనికిమాలిన వాళ్ళందరినీ కూడా అధికారులని వాళ్ళని వీళ్ళని అందరినీ కూడా దేవాలయంలో తీసుకుని వచ్చేసి పెట్టేసరికి దేవాలయాన్ని అంతటినీ కూడా పాడు చేస్తే భరించలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. ఇది అక్కడ చరిత్ర. మీరు ఆ 13వ అధ్యాయం అంతా మీరు చదువుతున్నప్పుడు అందరూ దేవాలయంలో కనబడి చేశారంటే చాలా బాధపడతాడు నెహెమ్యా గారు. అందుకే ఆవేశంలో ఆ కంట్రోల్ చేసుకోలేకపోయాడు అక్కడ ఆయన. అక్కడ మాట్లాడుతూ అష్టోదు వారు ఉన్నారు. నెక్స్ట్ ఏమంటున్నాడంటే యూద భాష వారికి ఏమన్నారు అక్కడ? యూదుల భాష వారికి. ఇంతకీ యూదుల భాషన కానీ ఇది ఏంటో అని మరలా మీరు ఏమనుకోకండి. యూదుల భాష అంటే అదే హిబ్రూ భాష. యూదులు అంటే హెబ్రీలు, యూదులు అంటేనే హెబ్రీలు కనుక వారు మాట్లాడే భాష ఏంటంటే హెబ్రీ భాష. ఇంకొక చోట మీరు చూస్తే యెషయా గ్రంథానికి వెళ్ళినప్పుడు ఇక్కడ యూదుల భాష అన్నాడు కదా, కానీ అక్కడ యెషయా గ్రంథానికి వెళ్ళి చూస్తే మీరు అక్కడ కనాను భాష అంటాడు వీళ్ళ గురించి మాట్లాడుతూ. ఇక్కడ యెషయా గ్రంథం మీరు 19వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు చూడగలిగితే, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం, ఆ దినమున కనాను భాషతో మాటలాడుచు అన్నాడు. కనాను భాష అన్నాడు. ఎవరు? వీళ్ళే ఇశ్రాయేలీలండి. ఇప్పుడు కనాను ఎవరిది? కనాను అంటేనే అదే పాలస్తీనా. ఆ పాలస్తీనే ఆ తర్వాత ఇజ్రాయేలు ముందు కనానుగా పిలువబడింది, తర్వాత ఇజ్రాయేల్గా పిలువబడింది, తర్వాత పాలస్తీనా అనేటువంటి పదం గ్రీకుల కాలంలో ప్రారంభమైంది. గ్రీకుల అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పాలస్తీనా అని పిలవడం ప్రారంభించారు. అంతకు మునుపు అది ఇశ్రాయేలుగా ఉండేది. ఇశ్రాయేల్ అక్కడ అడుగు పెట్టక ముందు అది ఏమండి కనానుగా పిలువబడింది కదా. మనకు ఆది కాండంలో కానీ నిర్గమాకాండంలో కనాను అనేటువంటి పదాలు ఎక్కువగా మనం చదువుతుంటాం కాండాలలో. వాళ్ళు ఎప్పుడైతే దాన్ని స్వాధీనపరుచుకున్నారో ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు, అక్కడి నుంచి అది ఇజ్రాయేలు భూభాగం. క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దంలో కదా ఈ గ్రీకులు వచ్చారు. అప్పటి నుంచి అది పాలస్తీనాగా పిలువబడింది. ఓకే, అనగా మొట్టమొదటగా దేవుని మాటలు హెబ్రీ భాషలోనికి వ్రాయబడ్డాయి. అయితే అక్కడక్కడ అనగా ఎజ్రా గ్రంథంలో కొన్ని మాటలు, నెక్స్ట్ మనకు దానియేలు గ్రంథంలో కొన్ని మాటలు, ఇక్కడ అలా నెహెమ్యా గ్రంథంలో కొన్ని మాటలు అరమిక్ భాషలో కూడా వ్రాయబడ్డాయి. అరామెక్ అన్నారు.
ఏమంటే అరమిక్ భాషలు అన్నారు. అరమాయిక్ అని కూడా అంటారు. అరమాయిక్ అనేటువంటి భాష. ఇంతకీ అరమాయిక్ భాష ఏంటి అంటే, ఈ అరమాయిక్ భాష అంటే ఆరాము అని మన బైబిల్ చదువుకుంటాం. అంటే సిరియా, ఓకే, సిరియా, అరాము, అరమిక్ లేదా అరమాయిక్ భాష. అంటే వీళ్ళు ఎబ్రీలు ఈ భాష ఎప్పుడు మాట్లాడటం నేర్చుకున్నారు అని అంటే, వీళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళేంత వరకు హెబ్రీనే మాట్లాడారు. ఒకే చోట కనానులో ఉన్నారు కనుక. ఎప్పుడైతే వీళ్ళు చెరలోనికి వెళ్ళటం జరిగిందో, మొట్టమొదటిగా యూదులు బబులోను చెరలోనికి, అక్కడి నుంచి ఇక వాళ్ళ జీవితం అంతా చెరలోనే కదా. ఏమండి, బబులోనీల చెరలోనికి వెళ్ళిపోతారు. బబులోనీల తర్వాత వెంటనే మరలా మాదీయులు వచ్చేస్తారు. మాదీయులు వచ్చినా వాళ్ళకు చెర తప్పలేదు. మాదీయుల తర్వాత గ్రీకులు వచ్చారు. గ్రీకుల కాలంలో కూడా వాళ్ళు చెరలోనే ఉన్నారు. గ్రీకుల తర్వాత రోమన్స్ వచ్చారు. రోమన్స్ కాలంలో కూడా చెరలోనే ఉన్నారు. అంటే ఇక వాళ్ళు చెరలోనే ఉండిపోయారు. ఇక అందువలన వాళ్ళు బబులోనికి వెళ్ళేంత వరకు హిబ్రూ వారికి అధికారిక భాషగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత వాళ్ళకు అరమాయిక్ భాష కూడా వాళ్ళకి అలవాటైపోయింది. అందుకే కొన్ని పదాలు. అంతెందుకు, యేసుక్రీస్తుల వారు ఉన్నారు, మన ప్రభువు. ఆ మహనీయుడు కూడా అరమాయిక్ భాషలోనే మాట్లాడినట్టుగా కొన్ని మాటలు మనకు సువార్తలలో కనబడుతుంటాయి. ముఖ్యంగా సువార్తలలో మీరు ఎఫ్ఫతా అని ఒక మాట మీరు చూస్తారు కదా. తర్వాత తలీతాకుమి అంటాడే, చిన్నదానా లెంబు అని. ఎఫ్ఫతా అని కానీ, తలీతాకుమి అని కానీ, కేఫా పేతురు గారి పేరు కేఫా. అలానే యేసుక్రీస్తుల వారు శిలువపై పలికినటువంటి మాటలలో ఉంది, ఏలీ ఏలీ లామా సబక్తాని అని ఆయన బిగ్గరగా కేక వేసి అని చదువుకుంటా చూసారా. ఇంతకీ ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే అదేంటి? అది కూడా అరమాయిక్ భాష. అంటే యేసుక్రీస్తుల వారు అరమాయిక్ భాషలో కూడా మాట్లాడినట్లుగా మనకు రుజువులు కనబడుతున్నాయి. అయితే పాత నిబంధన ఎక్కువ, మొత్తంగా కూడా 99% ఎక్కువ హెబ్రూ భాషలో రాయబడిన, అక్కడక్కడ కొన్ని మాటలు మాత్రం అరమాయిక్ భాషలో రాయబడితే, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మాత్రం క్రొత్త నిబంధన కాలానికి క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలోనే వ్రాయబడింది. గ్రీకు భాషలోనే ఎందుకు వ్రాయబడింది మరి క్రొత్త నిబంధన? డౌట్ రావచ్చు. ఎందుకు గ్రీకు భాషలోనే వ్రాయబడింది అని అంటే, మొదటి శతాబ్దానికి ముందు 4వ శతాబ్దం, ఇప్పుడు చెప్పాను కదా 332, 31 ఆ ప్రాంతంలో అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీకు చక్రవర్తి, ఆయన అధికారంలోనికి వచ్చిన తరువాత ఒకే రాజ్యం ఒకే భాష, గ్రీకు రాజ్యం అంతా కూడా ఒకే భాష ఉండాలి అని గ్రీకు భాషను ఆయన అధికారిక భాషగా ప్రకటించడం అనేది జరిగిపోయింది. దానివలన ఇక అక్కడ నుంచి గ్రీకు భాష అనేది కూడా మాట్లాడటం, నేర్చుకోవటం అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు మన దేశంలో హిందీ చూడండి, నేషనల్ లాంగ్వేజ్గా చెప్తుంటారు మన దేశంలో హిందీ. కానీ ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటారు. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనగానే ఇంగ్లీష్. అంటే మనుషులలో ప్రపంచంలో ఎక్కువ మందికి అర్థమయ్యే, ఎక్కువగా మాట్లాడుతున్న ప్రపంచ భాష, ఆ రోజుకు ప్రపంచ భాష గ్రీకుగా ఉంది. యేసుక్రీస్తు కాలం నాటికి రోమన్స్ ఏలుతున్నప్పటికీ ప్రపంచాన్ని అదే గ్రీకు భాష అనేదే ప్రాచుర్యంలో ఎక్కువగా ఉంది. అందరూ అదే మాట్లాడుతున్నారు. అందువల్ల క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలోనే వ్రాయబడింది. అయితే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి ఒక సంఘటన చోటు చేసుకున్నది ఏంటంటే, క్రీస్తుకు పూర్వం సుమారు 288, క్రీస్తుకు పూర్వం 288 అంటే 288 అంటే అది 3వ శతాబ్దం, అంతే కదా. 288 అంటే దాన్ని మనం ఏమంటాం? 3వ శతాబ్దం. ఇప్పుడు 2021 అంటున్నాం. ఏ శతాబ్దం ఇది? 20ఆ 21? 21లో ఉన్నాం అన్నమాట. అంటే 20 పూర్తయిపోయాయి. అలానే క్రీస్తుకు పూర్వం 288 అంటే అది 3వ శతాబ్దం, అంటే 2 పూర్తి అయిపోయాయి కనుక అందుకే దాన్ని 3వ శతాబ్దం అంటారు. ఈ 288వ సంవత్సరంలో అలెగ్జాండర్ ది గ్రేట్ చనిపోయిన తర్వాత సామ్రాజ్యాన్ని 4 భాగాలు చేసి పంచుకుంటారు తన సేనాధిపతులు.
అలెగ్జాండర్ ది గ్రేట్ చనిపోయిన తర్వాత అతని సామ్రాజ్యాన్ని నలుగురు పంచుకుంటారు. అందులో మనకు బాగా తెలిసిన వాడు సెల్యూకస్, మరొక వ్యక్తి టోలమీ. ఈ టోలమీ అనే అతనికి ఈజిప్టు, సిరియా ఈ ప్రాంతాలు, ఈ పాలస్తీనా ఈ ప్రాంతాలు అతని భాగంలోనికి రావడం జరిగింది. అప్పుడు ఇతను ఆల్రెడీ అలెగ్జాండర్ ఉన్నప్పుడే ఐగుప్తులో అలెగ్జాండ్రియా అనేటువంటి ఒక పట్టణాన్ని కట్టించాడు ఆయన. ఈజిప్టులో ఉన్నటువంటి అలెగ్జాండ్రియా పట్టణాన్ని కట్టించిన వాడు అలెగ్జాండర్. ఈ అలెగ్జాండ్రియా పట్టణాన్ని కట్టించేటువంటి సమయంలో అనేక మంది యూదులను అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు ఆయన. ఇక అనేక మంది యూదులు అలెగ్జాండ్రియా పట్టణంలో ఉండటం, ఆ తర్వాత పట్టణాన్ని నిర్మించబడటం, ఆ తర్వాత అలెగ్జాండర్ చనిపోవటం, ఆ తర్వాత టాలమీకి ఆ పట్టణం లేదా ఆ ఈజిప్ట్ దేశం అనేది టాలమీ యొక్క అధికారంలోనికి రావటం. ఈ టాలమీ వచ్చిన తర్వాత అతను అతిపెద్ద ఒక లైబ్రరీ అనేది ఆ ప్రాంతంలో అక్కడ ఏర్పాటు చేయాలి అనుకోవటం, ఒక విశ్వవిద్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేయాలి అనుకోవటం, ఆ తర్వాత ఉన్నటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలను తెచ్చి అందులో పెట్టాలి అనుకోవటం. అయితే అప్పటికి పాత నిబంధన అనేది అంతా కూడా ఏ భాషలో ఉంది? హెబ్రీ భాషలో ఉంది. కనుక హెబ్రీ భాషలో ఉన్నటువంటి ఈ గ్రంథాలను అర్జెంటుగా గ్రీకులోనికి ట్రాన్స్లేట్ చేయాలి. ఎందుకు? టాలమీకి కానీ రాజ్యంలో కానీ అప్పటికి అందరికీ అధికార భాషకు ఏమని ప్రకటించేశారు? గ్రీకు. కనుక ఇప్పుడు హిబ్రూలో ఉన్నటువంటి పాత నిబంధన పుస్తకాలు అర్జెంటుగా గ్రీకులోకి అనువదించాలి అనగానే ఇశ్రాయేలులో ఉన్నటువంటి 12 గోత్రాల వారికి కబురు పెట్టగానే ఒక్కొక్క గోత్రం నుంచి 6 చొప్పున 12 72 అని అనుకుంటే మొత్తంగా 70 రౌండ్ ఫిగర్ చేశారు. ఈ 70 మందిని కూర్చోబెట్టి శాస్త్రుల సమక్షంలో ఈ పాత నిబంధన గ్రంథాన్నంతటినీ కూడా మొట్టమొదటి ట్రాన్స్లేట్ అవుతుంది. ఇది మొట్టమొదటి ట్రాన్స్లేషన్, మొట్టమొదటి అనువాదం. హెబ్రీ భాషలో నుంచి మొట్టమొదటగా గ్రీకు భాషలోనికి అనువాదం జరిగినటువంటి సంవత్సరం కాలం ఈ క్రీస్తు పూర్వం 288 చేయించిన వాడు టాలమీ అనేవాడు. 70 మంది కలిసి అనువాదం చేశారు. ఈ 70 మంది కలిసి చేసినటువంటి ఆ అనువాదం ఏదైతే ఉందో, గ్రీకు అనువాదం ఏదైతే ఉందో దాన్ని ఏమన్నారు అంటే సెప్టువజెంట్ అన్నారు. సెప్టువజెంట్ అంటే 70 మంది కలిపి చేశారు కనుక దాన్ని సెప్టువజెంట్ అన్నారు. దాన్ని ఆ లేఖనాలు యేసుక్రీస్తుల వారు కాలానికి వచ్చేటప్పటికి ఆయన గ్రంథపు చుట్టను విప్పి ఆయన ఇలాగూ బోధింపసాగినను మనం చదువుకుంటాం చూసారా. యేసు ప్రభుల వారు విప్పినటువంటి గ్రంథపు చుట్ట ఏంటంటే ఈ సెప్టువజెంటే. ఎందుకు? అప్పటికి గ్రీకు భాషలోనికి అనువాదం జరిగిపోయాయి కదా పాత నిబంధన లేఖనాలు. అంటే అప్పటికి గ్రీకులోకి అన్ని గ్రంథపు చుట్టలు వచ్చేసాయి. మొట్టమొదటి అనువాదం పౌలు గారు సువార్తకు ఉపయోగించుకున్నటువంటి పాత నిబంధన గ్రంథాలు కూడా ఏంటంటే ఈ సెప్టువజెంట్ లేఖనాలు ఉపయోగించుకున్నాడు పౌలు గారు. యేసుక్రీస్తులో ఉపయోగించుకుంది కూడా ఈ సెప్టువజెంట్ లేఖనాలను ఉపయోగించుకున్నాడు ఆయన కూడా. అంటే మొదటి శతాబ్దం, ఇలా మొదటి శతాబ్దం 2, 3, 4వ శతాబ్దం వచ్చేంత వరకు ఈ లేఖనాలే, ఈ సెప్టువజెంట్ లేఖనాలు, గ్రీకులో ఉన్నటువంటి లేఖనాలు. ఆల్రెడీ క్రొత్త నిబంధన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ గ్రీకులోనే రాశారు. ఆల్రెడీ క్రొత్త నిబంధన గ్రీకులోనే ఉంది కదా. ఇప్పుడు హిబ్రూలో ఉన్న దానిని మాత్రమే వాళ్ళు ఏం చేశారు? గ్రీకులోకి అనువాదం చేశారు. అంటే ఇప్పుడు మొత్తానికి బైబిల్ అంతా కూడా ఇప్పుడు ఏ భాషలోకి వచ్చి ఆగిపోయింది? ఏ భాషలోకి వచ్చేసింది? గ్రీకులోనికి వచ్చేసింది. అంటే ఇప్పుడు 2 భాషల్లో దొరుకుతుంది. ఒకటి ఒరిజినల్ హిబ్రూ భాషలో దొరుకుతుంది పాత నిబంధన, 2 ఈ 2 నిబంధనలు కలిసి ఇప్పుడు ఎందులో దొరుకుతున్నాయి? గ్రీకులో దొరుకుతున్నాయి 2 భాషల్లోనికి. ఆ తర్వాత ఇక నెక్స్ట్ మనం చూస్తుంటే క్రీస్తు శకం, అంతే కదా, యేసుప్రభు తర్వాతనే కదా. ఇక క్రీస్తు శకం 5వ శతాబ్దం, క్రీస్తు శకం 5వ శతాబ్దం అనగా 347 నుంచి 420 వరకు, 347 నుంచి 420 వరకు జీవించినటువంటి, ఈ మధ్యకాలంలో జీవించిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరే సెయింట్ జెరోమ్ అన్నారు. మీకు స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి. సెయింట్ జెరోమ్ పేరు, అతని ఫోటో సెయింట్ జెరోమ్ అన్నారు. చూసారా?
ఏమంటే సెయింట్ జెరోమ్. ఈ సెయింట్ జెరోమ్ అనే ఈ వ్యక్తి జీవించిన కాలం ఏంటంటే 347 AD అండి, క్రీస్తు శకం 420 AD 420. ఈ మధ్యకాలంలో ఇతన్ని చేసిన పని ఏంటంటే ఆ ఒరిజినల్ హిబ్రూ ప్రతులు అనే క్రొత్త నిబంధన ఒరిజినల్ గ్రీకు ప్రతులు ఏవైతే ఉన్నాయో వాటిని దగ్గర పెట్టుకొని వాటిని నెక్స్ట్ ఆయన లాటిన్ భాషలోనికి అనువాదం చేశాడు. అంటే ఇప్పుడు 3వ భాషలోనికి వస్తుంది. మొట్టమొదట హిబ్రూ, నెక్స్ట్ గ్రీకు, ఇప్పుడు ఆ తర్వాత లాటిన్ భాషలోనికి వచ్చేసింది. ఎక్కువగా రోమన్స్ ఎక్కువగా మాట్లాడేటువంటి భాషగా లాటిన్ భాష మనకు కనబడుతుంది. ఏమంటే లాటిన్ భాషలోనికి అనువాదం చేశారు. ఇతను లాటిన్ భాషలోనికి అనువదించిన బైబిల్ ఏమన్నారంటే వల్గెట్ అన్నారు. ఓకేనా, వల్గెట్. 70 మంది కలిసి అనువాదం చేసిన దాన్ని ఏమన్నారు? సెప్టువజెంట్ అన్నారు. ఇప్పుడు ఈ హిబ్రూ గ్రీకులో ఉన్నటువంటి ఇది బైబిలును గ్రంథాలను కలిపి ఒక గ్రంథముగా ఏమన్నారు? ఈ లాటిన్ భాషలోనికి అనువదించబడినటువంటి ఆ గ్రంథాల సమూహాన్ని ఏమన్నారు అంటే వాటిని వల్గెట్. మొత్తానికి లాటిన్ భాషలోనికి బైబిల్ అనేది వచ్చేసింది. ఇది ఎప్పుడు? 5వ శతాబ్దం, మర్చిపోకూడదు. ఈ 5వ శతాబ్దం. ఇక ఆ తర్వాత 5వ శతాబ్దం నుంచి మనం వరుసగా అలా చూస్తుంటే 1456. ఎందుకు చెప్తున్నాను అంటే దీనికి సంబంధించిన విషయం కనుక 1452 లేదా 56 అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే ప్రపంచ చరిత్రలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. 1456 అని అంటున్నారు, 52 పోనీ ఏదో ఒకటి ఏమండి, మేబీ 1456 అనుకుందాం. ఈ 1456కు వచ్చేటప్పటికి ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ జరిగింది. అదే జోహన్నెస్ గుటన్బర్గ్ కనిపెట్టిన అచ్చు యంత్రం, ప్రింటింగ్ మిషన్. అతను ప్రింటింగ్ మిషన్ కనిపెట్టాడు. ఎంత విచిత్రం అంటేనంటే నిజంగా జోహన్నెస్ గుటన్బర్గ్ గురించి చదువుతున్నప్పుడు ఏంటయ్యా ఈ ప్రింటింగ్ మిషన్ కనిపెట్టడం అంటే ఒక వస్తువుని వాడుకోవడం ఏముందండి. మనం అప్పుడప్పుడు అంటుంటారు, ఒరే వాడటం మొదలు పెట్టిన తర్వాత నాలాగా ఎవడు వాడలేరా అంటారు. నీకు వాడుకోవడం తెలుసు, కనిపెట్టేమని తెలుసు, చేయడం ఏమన్నా తెలుసా? పాడు చేయమంటే నీలాగా ఎవడు పాడు చేయగలడు? పాడు చేయటంలో ప్రసిద్ధి, పాడు చేయటంలో ప్రత్యేకమైన వారం, పాపం చేయటంలో అందులో ఇంకా పట్టపుచ్చుకున్న వాళ్ళం. యేసుప్రభు గురించి పౌలు గారు మాట్లాడుతూ అంటారు, ఆయన నిర్దోషియో నిష్కల్మషుడును, ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అంటాడు. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఇటు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అంటాడు. అదే మన గురించి అయితే ఏమండి, పాపులలో ప్రత్యేకమైన పాపిని అని చెప్పుకోవాలి మన గురించి. పాపులే, అందులో ప్రత్యేకమైనటువంటి పాపులు. ఆయన పాపులతో ఉన్న పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నాడు. మనం ఇందులో ఎక్స్పర్ట్స్. మనం ఏమండి, ఒక అచ్చు యంత్రం కనుగొనాలి అని అంటే దాని వెనకాల థామస్ ఆల్వా ఎడిసన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన చరిత్ర చెప్తున్నప్పుడు బల్బు కదా అని మనం ఏమన్నా షాప్కి వెళ్తే 10 రూపాయలు ఇస్తే బల్బు తెచ్చుకొని పెట్టుకుంటాం, స్విచ్ అయితే లైట్ వెలిగింది ఇంతే అనుకుంటాం. మనకు అంతే కదా అవసరం, అందుగురించి మనకెందుకు. కానీ ఒక బల్బు కనిపెట్టడానికి వెనకాల కొన్ని 100 సార్లు ప్రయత్నాలు చేసి ఫెయిల్యూర్ కొన్ని 100 ప్రయత్నాలండి. తన జీవితకాలం అంతా కూడా బలుబు కనిపెట్టడానికే ఉపయోగించుకున్నాడు. తన జీవితకాలం అంతా కూడా బలుబు కనిపెట్టడానికే ఖర్చు చేసేసాడు. తన జీవితం అంతా కూడా పనంగా పెడితే ఏమొచ్చిందన్నమాట? ఒక బలుబు. ఇప్పుడు మనకు బలుబు అంటే ఏమైనా లెక్క ఉందా? లేదు కదా. మనకు అది టేక్ ఇట్ ఈజీ అయిపోయిందండి. చాలా చాలా ఈజీ అయిపోయింది మనకు. ఏముంది, ఇంట్లోకి వెళ్తా స్విచ్ అయితే లైట్ వెలుగుతుందండి, అయిపోయింది. కానీ దాని వెనకాల ఒక ఆయన తన జీవితాన్ని ధారపోసాడు, తన జీవితాన్ని పనంగా పెట్టాడు. అది కనిపెట్టేంత నిద్రపోననుకున్నాడు, తినననుకున్నాడు, భార్యకు పిల్లలకు అందరికీ దూరం అయిపోయాడు. నేను కనిపెట్టాలి అని. విచిత్రం ఏంటంటే ఈ జోహన్నెస్ గుటన్బర్గ్ అనే జర్మనీ సైంటిస్ట్ కూడా అచ్చు యంత్రం కనుగొనాలి. ఎందుకయ్యా అచ్చు యంత్రం అంటే, నా దేవుని మాటలు అందరి చేతుల్లోనికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా అచ్చు యంత్రము కనుగొనవలసిందే
అని ఒక పవిత్రమైన ఆశయంతో, పవిత్రమైన ఉద్దేశంతో ప్రారంభించాడు. దేవుడు సహాయం చేశాడు, తోడుగా ఉండి అచ్చుయంత్రం కనుగొన్నాడు. అబ్బా, అచ్చుయంత్రం కనుగొన్న ఆనందంలో మొట్టమొదట ఆ అచ్చుయంత్రంపై ముద్రించిన పుస్తకం ఏంటో తెలుసా? ఈ వల్గెట్ బైబిలే. అందుకే చెప్తున్నాను, ఇది సెయింట్ జెరోమ్ హిబ్రూ గ్రీకు ప్రతుల్లో నుంచి ఏమిటి లాటిన్లో ట్రాన్స్లేట్ చేశాడో, ఆయన లాటిన్లో ట్రాన్స్లేట్ చేసిన దేనినైతే వల్గెట్ అన్నారో, ఆ వల్గెట్ బైబిల్నే మొట్టమొదటగా ఆయన దాని మీద ముద్రించేశాడు. 40 కాపీలు. ఏమంటే టక 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 టక. అబ్బబ్బబ్బబ్బా, ప్రపంచంలో నిజంగా ఒక నూతన అధ్యయనానికి లేదా ఒక నూతన అధ్యాయానికి తెర తీశాడు అని చెప్పాలండి జోహన్నెస్ గుటెన్బర్గ్ గురించి. నిజంగా ఆ మహానుభావుడు, ఆ మహనీయుడు అచ్చుయంత్రమే కనుగొనకపోతే, అప్పటి వరకు చెప్పుకున్నాం కదా రాత్రిపూట, అచ్చుయంత్రం లేకపోతే పరిస్థితి ఏంటంటే చేతితో రాసుకోవడమే, అంతే. ఏం రాయగలం మనం? నా దగ్గరే ఉంది బైబిల్, మీ దగ్గర లేదు. ఏమంటే మత్తయి సువార్త కాపీ చేసుకొని ఇస్తారని మీరు అడుగుతారేంటి? మత్తయి సువార్త కాపీ చేసుకుంటారా? పాట 4 రెఫరెన్స్లే కాపీ చేసుకొని మీరు పాట వాళ్ళు చెప్పిన 4 రెఫరెన్స్లే కాపీ చేసుకోరు. కానీ ఏమంటే మరి నా దగ్గర ఒకటే బైబిల్ ఉంది, ప్లీజ్ మీరు ఏమనుకోవద్దు, ఈ బైబిల్ తీసుకెళ్ళి మొత్తం రాసుకొని నాకు రేపు సాయంత్రం కల్లా ఇవ్వాలంటే చూసే బైబిల్ చూసి రేపు సాయంత్రం కల్లా రాసుకొని తీసుకొచ్చి ఇవ్వాలంటే ఎన్ని పుస్తకాలు కావాలి? అసలు మీరు రాయగలరా? ఆ ఓపిక ఉందంటారా? ఎంత కష్టం అండి అసలు. అంటే జోహన్నెస్ గుటెన్బర్గ్ మన థ్యాంక్స్ చెప్పాలి కదండి. గుటెన్బర్గ్ థ్యాంక్స్ చెప్పాలి కదా. విచిత్రం ఏంటంటే ఆయన ఏ బైబిల్ ముద్రించాలి అని కనుగొన్నాడో, ఆయన కనుగొన్నటువంటి ఆపరేటింగ్ మిషన్ మీదనే ఈరోజు బైబిల్కు వ్యతిరేకమైన పుస్తకాలు ముద్రించబడటం చూస్తుంటే మనసంతా అదోలాగైపోతుందండి. అంతే కదండి. మరి గుటెన్బర్గ్ కనుగొనటంలో ఉద్దేశం ఏంటి? బైబిల్ ముద్రించబడాలి, దీని మీద బైబిల్ ముద్రించబడాలి, అందరి చేతుల్లోనికి వెళ్ళాలి అనుకున్నాడు. ఏ బైబిల్ ముద్రణ కొరకు అచ్చు యంత్రాన్ని కనిపెట్టాడో అదే ముద్రణ యంత్రంపై ఈరోజు బైబిల్కు వ్యతిరేకంగా, క్రీస్తుకు వ్యతిరేకంగా, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఎన్ని ప్రింట్ అవ్వటం లేదు, ఎన్ని ముద్రలు జరగటం లేదు చెప్పండి. ఈరోజు ఎంత విచిత్రంగా ఉంది చూడండి సమాజం. అంటే ఈ గుటెన్బర్గ్ ఈ మొట్టమొదట ముద్రించినటువంటి బైబిల్ ఏ బైబిల్? అది ఏ బైబిల్ అని చెప్పుకుంటున్నాం? వల్గెట్. ఓకే, ఆ తర్వాత ఇది ఎన్నో శతాబ్దం అని చెప్పుకున్నాం. ఇది మనం ఏమండి ఇది 12 అంతే కదండి. ఇది 12వ శతాబ్దం, ఇది 14వ శతాబ్దం, మన్నించండి, ఇది 14వ శతాబ్దం. ఓకే, ఆ తర్వాత ఎప్పటికీ ఇక ఈ 12వ శతాబ్దం వచ్చేటప్పటికి అప్పటికి ఫ్రెంచ్లోనికి, అలానే స్పానిష్, ఇటాలియన్, డచ్, అనేకమైన భాషల్లోనికి బైబిల్ తర్జుమా అయిపోతూనే ఉంది. అంటే అతను కనుగొంది బైబిల్ క్షమించండి, గుటెన్బర్గ్ అచ్చుయంత్రం కనిపెట్టింది 1456లో, అంటే అది 15వ శతాబ్దం కిందకి వస్తుంది. అప్పుడు మొట్టమొదటిగా ముద్రించినటువంటి బైబిల్ అప్పుడు ముద్రించారు. మనం అనువాదం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మొట్టమొదటగా క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దంలో మొదటి అనువాదం జరిగింది, సెప్టోజెంట్ అన్నారు. ఆ తర్వాత మొదటి శతాబ్దంలో గ్రీకు భాషలోకి కృత నిబంధన పుస్తకాలు రాయబడ్డాయి. ఆ తర్వాత వచ్చేసి 4వ శతాబ్దం, అంతే కదా, 4వ శతాబ్దం లేదా 5వ శతాబ్దంలో సెయింట్ జెరోమ్ ఆయన ఏం చేశాడు? ఆయన వల్గెట్ బైబిల్ను లాటిన్ భాషలోనికి అనువాదం చేశాడు. ఆ లాటిన్ భాషలో 5వ శతాబ్దం మొదలుకుంటేనంటే బాగా వినండి, ఇక 5వ శతాబ్దం నుంచి సుమారు 1000 సంవత్సరం వచ్చేంత వరకు, అంటే 10వ శతాబ్దం వరకు కూడా ఆ లాటిన్ బైబులే అధికారికంగా అందరి చేతుల్లోనికి వెళ్ళిపోయింది. లాటిన్ బైబిల్. ఇది ఎవరు అనువాదం చేసిన బైబిల్? ఇది సెయింట్ జెరోమ్. ఇక 12వ శతాబ్దం వచ్చేటప్పటికి 1000 వరకు అదే వల్గెట్. కానీ 12లోకి వచ్చేటప్పటికి ముందుగా చెప్పినట్టుగా స్పెయిన్, డచ్, ఇటాలియన్, ఇలా ఫ్రెంచ్, అనేకమైన భాషల్లోనికి అనువాదాలు జరిగిపోతూనే ఉన్నాయి. అయితే మరలా చరిత్రలో ఒక ప్రధానమైనటువంటి సంఘటన అది ఎప్పుడు జరిగింది? 14వ శతాబ్దంలో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ 14వ శతాబ్దంలో జరిగినటువంటి ఒక అరుదైనటువంటి సంఘటన 1320 నుంచి 1384, 1320 నుంచి 1384 ఈ మధ్యకాలంలో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉపాధ్యాయుడిగా పనిచేసే జాన్ విక్లిఫ్, ఇతని పేరు మీరు గుర్తుంచుకోవాలి. మొట్టమొదటి మీరు గుర్తుంచుకోవాల్సింది సెయింట్ జెరోమ్. ఆయన ఏం చేశాడు? వల్గెట్ బైబిల్.
ఓకే, సెయింట్ జెరోమ్ అతను ఏం చేశాడు, లాటిన్ భాషల్లోనికి బైబిల్ అనువాదం చేశాడు. నెక్స్ట్ రెండవ వ్యక్తి ఎవరు అని అంటే మనం గుర్తుంచుకోవాల్సింది, ప్రధానం అందరి కోసం చెప్పట్లేదు, ప్రధానమైన వారు. రెండవ వ్యక్తి జాన్ విక్లిఫ్. ఎవరు ఈ జాన్ విక్లిఫ్? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసే వ్యక్తి. ఇతనిలో కూడా ఒక ఆశ ప్రారంభమైంది. ఏంటి ఆశ అంటే, ఎలానైనా బైబిల్ను ఇంగ్లీషులోనికి అనువాదం చేయాలి. ఇంగ్లీషులో లేదు అప్పటి వరకు కూడా, ఇంగ్లీషులో లేదు, లాటిన్లో ఉంది, ఇంగ్లీష్లో లేదు. అప్పుడు అతను చేసిన పని ఏంటంటే, ఇమీడియట్గా మరలా ఈ వల్గేట్ బైబిల్ ఏదైతే ఉందో లాటిన్ బైబిల్, ఆ లాటిన్ బైబిల్ ముందు పెట్టుకున్నాడు. లాటిన్ బైబిల్ దగ్గర పెట్టుకొని ఆ లాటిన్ బైబిల్ నుంచి ఆయన ఇంగ్లీష్లోనికి అనువాదం ప్రారంభించి, మొత్తానికి జాన్ విక్లిఫ్ మొట్టమొదట ఇంగ్లీష్ బైబిల్ను అనువాదం చేసి ప్రపంచానికి ఇచ్చాడు. ఇది ఎప్పుడు? 14వ శతాబ్దం. ఇది ఏ శతాబ్దం? 14వ శతాబ్దం. అప్పటికి ఇంకా గుటెన్బర్గ్ పుట్టలేదు, ఆయన పుట్టింది 15వ శతాబ్దం. ఇది మాట్లాడుకుంటుంది 14. జాన్ విక్లిఫ్ అనగానే 14వ శతాబ్దం. ఆయనకంటే ముందు వచ్చిన వాడు సెయింట్ జెరోమ్, ఆయన 5వ శతాబ్దం. ఓకే, జాన్ విక్లిఫ్ మొత్తానికైతే అనువాదం అయితే చేశాడు ఇంగ్లీష్లోనికి. వెరీ గుడ్. ఆ తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత కాలానికి మనం వచ్చేటప్పటికి, ఆ తర్వాత అతను చనిపోయిన తర్వాత ఒక 100 సంవత్సరాలకు జాన్ విక్లిఫ్ ఇంగ్లీష్ బైబిల్ ఇచ్చి 100 ఏళ్ళకి ఆయన చనిపోతాడు. అంటే అతను చనిపోయిన 100 సంవత్సరాలకు. ఆ తర్వాత వచ్చినటువంటి మరొక వ్యక్తి, ఆయన పేరు విలియం టిండెల్. విలియం టిండెల్ మీకు స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి. విలియం టిండెల్. ఇతను అస్సలు మర్చిపోకూడదు, ఇతను అస్సలు మనం మర్చిపోకూడదు. బైబిల్ అందులో మరి ముఖ్యంగా ఈరోజు చాలామంది ఇంగ్లీష్ బైబిల్ మీరు ఇంగ్లీష్ బైబిల్ మీరు చదువుతున్నారు, ఇంగ్లీష్ బైబిల్ మీ చేతిలో ఉందంటే ప్రధానమైన కారణం ఈ విలియం టిండెల్. విలియం టిండెల్కి ముందు మీరు గుర్తుంచుకోవాల్సింది జాన్ విక్లిఫ్. జాన్ విక్లిఫ్కి ముందు గుర్తుంచుకోవాల్సి సెయింట్ జెరోమ్. సెయింట్ జెరోమ్ నెంబర్ 1, 2 జాన్ విక్లిఫ్, 3 విలియం టిండెల్. ఇతను ఎప్పటివాడా? ఇతను 1494, అంటే అప్పటికి గుటెన్బర్గ్ పుట్టాడు, అచ్చు యంత్రం వచ్చేసింది. ఇతను 15వ శతాబ్దం ఇతంది, రైట్. ఇతను వచ్చేసిన తర్వాత ఇతను చేసిన పని ఏంటంటే, ఈ లాటిన్ భాషల్లో ఉన్నది జాన్ విక్లిఫ్ అనువాదం చేశారు కదా, లాటిన్ బైబుల్ అనువాదం చేశాడు జాన్ విక్లిఫ్. ఇతను అలా కాదు, ఇతను ఏం చేశాడంటే డైరెక్ట్గా ఆ ప్రతులు ఏవైతే ఉన్నాయో, మూల ప్రతులు ఏవైతే ఉన్నాయో, హిబ్రూ గ్రీకులో కదా, పాత నిబంధన హిబ్రూలో ఉంది కదా, క్రొత్త నిబంధన గ్రీకులో ఉంది కదా, ఒరిజినల్ ప్రతులు తెప్పించుకొని హిబ్రూ గ్రీకు ప్రతులు ఏవైతే ఉన్నావో వాటిని ముందు పెట్టుకొని వాటి నుంచి ఆయన డైరెక్ట్గా ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడు. ఇప్పుడు మన క్రొత్త నిబంధన ఉంది కదా, మన క్రొత్త నిబంధన కానీ మన బైబిల్, తెలుగు బైబిల్ కానీ, ఈ రెండు కూడా మీరు బైబిల్ ప్రారంభంలో మీరు చూస్తుంటే ఆదిమ హిబ్రూ భాషలో నుంచి బైబిల్ అనువాదం చేయబడింది. ఎప్పుడు చూసారా మొదటి పేజీ? ఎప్పుడైనా మొదటి పేజీ చూసారా బైబిల్లో? ఇప్పుడు చూసారా? చూడలేదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకసారి, ఇప్పుడు చూడాలి, అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. మీరు ఎంత చెప్పుకున్న తర్వాత ఏదో అంట చూసారా అన్నట్టుగానే ఉంటుంది ఇది. ఏమంటే చూడాలి, ఇప్పుడు చూడండి ఒకసారి, మొదటి పేజీ తీయండి, ఏమనుందో ఏమండి. మొట్టమొదటి పేజీ చూడండి, పాత నిబంధన గ్రంథము అని ఉందా? పాత నిబంధన గ్రంథము ఎన్నో పేజీ? 1, 2, ఏమంటే మూడవ పేజీ అండి, లేదా ఫస్ట్ పేజీలో కూడా ఉంటుంది ఆ మాట. చూడండి, మీరు ఓపెన్ చేయగానే అని మరి ఎందుకంటే రకరకాల బైబిల్ వచ్చాయి కదా ఇప్పుడు, అందుకోసమే కష్టం అవుతుంది మీకు చెప్పడం. ఏం చెప్తున్నానో మరి మీ చేతిలో ఉన్న బైబిల్ ఏంటో నా చేతిలో ఉందేంటో తెలియట్లేదు. ఓకే, ఏదైనా మొదటి పేజీ తీయండి చూద్దాం. అక్కడ పరిశుద్ధ గ్రంథము, పాత నిబంధన గ్రంథమును, క్రొత్త నిబంధన గ్రంథమును ఇమిడి ఉన్నవి అని ఉంది నా బైబిల్లో. దాని క్రింద వచ్చేసి ఇది అని రాయబడింది. ఇది ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో నుండి భాషాంతరము చేయబడింది అని ఉందా? ఇంగ్లీషు భాషలో నుంచి భాషాంతరం చేయబడింది అని ఉందా? ఆదిమ హిబ్రూ గ్రీకు భాషలో నుంచి భాషాంతరము చేయబడింది అనగా మీరు ఏం చేయాలి అంటే, నా చేతిలో, మనందరి చేతిలో ఉన్న బైబిల్ ఇంగ్లీష్ అనువాదము కాదు, ఇది ఇంగ్లీష్ అనువాదము కాదు. ఏ అనువాదం అయితే? ఒకవేళ మనకి ఇందులో అనుమానం వస్తే ఇంగ్లీష్ కాదు, ఏది చూసుకోవాలన్నమాట? అయితే హిబ్రూ కానీ గ్రీక్ కానీ చూసుకోవాలి, అంతే కదా మరి. ఎందుకంటే అందులో నుంచి ట్రాన్స్లేషన్ చేసింది, ఇంగ్లీష్లో నుంచి కాదు. రైట్.
అదే ఇప్పుడు ఇతను చేసే పని ఏంటంటే, విలియం టిండెల్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ విలియం టిండెల్ కూడా ఏం చేశాడు అని అంటే, ఇంగ్లీష్ బైబిల్ కావాలి అని అంటే నేను కూడా ఆదిమ ఇబ్రూలోకి వెళతాను. ఒరిజినల్ భాషలు కదా అవి. కనుక ఆదిమ ఇబ్రూ గ్రీకు భాషలో రాయబడిన వాటిని ముందు పెట్టుకొని వాటిని చదువుతూ వాటిని అర్థం చేసుకుంటూ అనేక మంది సహాయం తీసుకొని ఒక గ్రూప్గా ఒక టీమ్గా ప్రయాసముతో, ఎవరిని నాకు అర్థమవుతూ ఆయనకి ఎందుకండి వదిలేస్తే అయిపోయేది కదా. ఆయనకి ఎవరు చేయమన్నారండి? అనువాదం ఎవరు చేయమన్నారు చెప్పండి. వాళ్ళను ఎందుకు చెప్పండి? వాళ్ళకి ఆ శ్రమ ఏంటి? వాళ్ళు మాకెందుకు అని ఒకవేళ ముందర తరాలలో ఉన్న వాళ్ళంత అనుకుంటే ఈరోజు నీ చేతికి బైబిల్ వచ్చేదా? మాకెందుకు అని ఒకవేళ వాళ్ళు అనుకుంటే సెయింట్ జెరోమ్ అనుకున్నా, జాన్ విక్లిఫ్ అనుకున్నా, అనుకుంటున్నా, ఒకవేళ వీళ్ళే గారు అనుకుంటే ఈరోజు ప్రపంచంలో ఇంగ్లీష్ బైబిల్ లేదు. ఎందుకు వాళ్ళు అనుకొని, ఎందుకండి జాన్ గుటెన్బర్గ్ ఎందుకు ఆయన అక్షయంత్రం కనుక్కోవాలి? ఎందుకు వీళ్ళు అనువాదం చేయాలి, భాషాంతరం చేయాలి? ఎందుకు వీళ్ళు ట్రాన్స్లేషన్ చేయాలి? అదేమైనా సులువైన పదమా? ట్రాన్స్లేషన్ తేలిక అనుకుంటున్నారా? ఒకటి ఒరిజినల్గా ఉన్న బైబిల్ పక్కన పెట్టుకోవాలి, ఆ తర్వాత ఒక పదం చదవాలి, దానికి సరిపోయేటట్టు పదం ఏంటో వెతుక్కోవాలి, భావం దెబ్బతినకూడదు, అర్థం మారకూడదు, సెంటెన్స్ అంతా కరెక్ట్గా రావాలి. ఏమిటి ఒక్కొక్క మాట ఒక్కొక్క వచనాన్ని చదువుతూ మరలా వీటికి ఆ భాషలో అర్థాలను వెతుకుతూ సరి అయినటువంటి అర్థం భావం దెబ్బతినకుండా కరెక్ట్గా ఇదే వర్డ్ అక్కడ మ్యాచ్ అవ్వాలి అని అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత ప్రయాస అనుకుంటున్నారండి. ఈరోజు మనం చాలా సులువుగా తేలికగా, అందుకేనండి నాకు చాలా కోపం వచ్చేసింది, బైబిల్ చేతిలో కనబడకపోతే చేతులు దేవుడు కట్ చేయాలనిపించేస్తుంటుందండి, నరికేయాలంతే. ఇంకా చేతులు పడిపోవాలి, శాపం పెడతారు చూసారు అప్పుడప్పుడు, నీ చేతులు పడిపోను అని, నీ నోరు పడిపోను అని. బైబిల్ పట్టుకొని ప్రతి చెయ్యి పడిపోవాలండి. ఎందుకు? ఏమనుకున్నారండి? బైబిల్ ఊరకనే వచ్చింది అనుకుంటున్నారా? ఏముంది రండి అక్కడికి వెళ్ళాము 100 రూపాయలు తెచ్చుకొని అయిపోయింది అనుకున్నారా? ఇది తెలియకపోతే ఎలా చెప్పండి? అందుకే అన్నాను, ఇక్కడ నుంచి మీరు బైబిల్ చూసే విధానం మారిపోవాలి. బైబిల్ అనగానే వెనకాల ఈ చరిత్ర అంతా, హిస్టరీ అంతా కూడా మీ కళ్ళ ముందు కనిపించాలి. అప్పుడు చెప్పాలి, ఇంకా ఎవడు బైబిల్ పెట్టమన్నా, బైబిల్ లేకుండా రావాలన్నా గజగజ వనకాలి. బైబిల్ పట్టుకోండి. మీకు విషయం తెలుసా? బైబిల్ మీ చేతిలో ఉండి మీరు అందంగా కనబడతారు. మీకు ఎలా చెప్తూ బాగుంటుందేమో. బైబిల్ మీ చేతిలో పట్టుకుంటే చాలా అందంగా కనబడతారు మీరు. బైబిల్ పక్కన వేయండి, మీకు చూడాలంటే అసహ్యంగా ఉంటుంది. మరలా చెప్తున్నాను, ఇక్కడ సేవకులు ఎవరికైనా మీరు అందంగా కనిపించాలి అని అంటే సేవకులకే కాదండి, దేవునికి మీరు అందంగా కనిపించాలన్న. మరలా చెప్తున్నాను, సేవకులకు అందంగా కనిపించాలన్నా, పరలోకములో ఉన్న దేవుడికి, మీ తండ్రికి మీరు అందంగా కనిపించాలి అన్నా, మీ చేతిలో బైబిల్ కనబడితే మీరు చాలా అందంగా కనబడతారు కదా. చూసే వాళ్ళకేమో హేళనగా ఏదో మతం పిచ్చోళ్ళు, మతస్థులా కనబడతారు. కానీ దేవుడికి చాలా సువార్త ప్రకటించే వారి పాదములట దేవుడికి ఎలా కనబడతాయట? సుందరములు అనే. సువార్త ప్రకటించి వస్తేనంటే పాదాలు ఏమైనా అందంగా ఉంటాయి చెప్పండి? సువార్త ప్రకటించిన వాడి పాదాలు అందంగా కనబడతాయా? మీరు ఇప్పుడు వెళ్ళారా సువార్తకు? ఎప్పుడు వెళ్ళలేదేమో, అందుకే మీకు తెలియట్లేదు. ఒకసారి సువార్తకు కాలినడకన వెళ్ళండి, మొత్తం ఊరంతా తిరగండి, ఆ తర్వాత ఒకసారి మీకు కాళ్ళు చూసుకోండి. మీకే అసహ్యంగా ఉంటుంది, కానీ దేవుడికి చాలా ముద్దు వచ్చేస్తుంటాయట. అలానే మీరు బైబిల్ పట్టుకొని మీరు వస్తున్నప్పుడు, బైబిల్తో పాటు ఇంకా నోట్బుక్ కూడా మీరు పట్టుకొని వస్తుంటే, ఆహా దేవుడికి ఎంత చక్కగా కనపడతారండి, ఎంత అందంగా కనపడతారండి. కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇలాగే బ్యాగ్ వేసుకుని ఎలా వెళ్ళిపోతారో, మీరు చర్చికి వచ్చినప్పుడు అలా వస్తేనండి చూసి ఆనందించాలనిపిస్తుంటుందండి. కానీ మన వాళ్ళు అసలు ఏమీ లేకుండా ఊపుకుంటూ వచ్చేస్తుంటారు అంతే పొలోమని. బైబిల్ కూడా ఉండదు, బైబిల్ కూడా ఉండదండి. మార్కెట్కి వెళ్ళి సంచి పట్టుకొని వెళ్తారండి. కానీ బైబిల్ చర్చికి వస్తే బైబిల్ పట్టుకున్నారండి. ఎందుకు బైబిల్ పట్టుకున్నాడు? ఎందుకు బైబిల్ పట్టుకోవడానికి? ఈ మధ్యకాలంలో కొంతమంది సేవకులు కూడా సెల్లు చూసుకునే ప్రసంగాలు చేస్తున్నారు. నాకు మరీ చిరాకు వచ్చేస్తుందండి. సెల్ ఫోన్ చూసుకుంటూనే. అలా సెల్లు బైబిల్ చూడొద్దనే కదా నా ఇంటెన్షన్. దయచేసి చెప్పాను కదా ఇందాకలా, సెల్లు చూడొద్దని కదా. ఎప్పుడు అవకాశం లేనప్పుడు బైబిల్ ఎవడో బైబిల్ మీరు వెళ్తున్నారండి, ఎవడో ప్రయాణంలో ఎక్కడో కూర్చొని ఏదో డౌట్ వచ్చింది, అప్పుడు చూసుకోండి, తప్పలేదు. డౌట్ వచ్చింది చదువుకోవాలనుకుని అప్పుడు చూసుకో, పర్వాలేదు. కానీ వచ్చేది వాక్యం వినడానికి అయినప్పుడు వాక్యం చేతులు లేకపోతే ఎలా చెప్పండి? విలియం టిండెల్ అండి,
ముందు పెట్టుకున్నాడు, హిబ్రూ గ్రీకు ప్రతులు ముందు పెట్టుకున్నాడు, అనువాదం చేస్తున్నాడు. మొత్తానికి ఇంగ్లీషులోకి అనువాదం జరిగిపోయింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? ఎప్పుడైతే విలియం టిండెల్ అతను అనువాదం చేశాడో, అనువాదం కంప్లీట్ అయిపోయింది 1526 క్రీస్తు శకం 1526లో క్రొత్త నిబంధన అంతటినీ కూడా పూర్తి చేశాడు. పాత నిబంధనలో కొన్ని భాగాలు కూడా అచ్చువేయించేశాడు. ఏమండి ఇలా ఏమండి ఈ గ్రంథాలను ఆయన అచ్చువేయించి అనువాదం చేసి ఇలా ఇంగ్లాండ్లో అందరికీ అందిస్తున్నాడు అనే సంగతి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి రాజుకు తెలిసి వెంటనే ఇంగ్లాండ్లో ఉన్న రాజు అతని పైన, ఎవరిపైన, ఈ విలియం టిండెల్ పైన యాక్షన్ తీసుకున్నాడు. ఎలాంటి యాక్షన్ తీసుకున్నాడు అని అంటే, ఇతనిని దేశ బహిష్కరణ, రాజ్య బహిష్కరణ. ఇంగ్లాండ్ దేశం అనగా రాయిస్తారు, ఒకప్పుడు వీళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే, రాజ్య బహిష్కరణ చేశారు. అక్కడి నుంచి జర్మనీకి పారిపోయాడు విలియం టిండెల్. ఎందుకయ్యా నువ్వు నీ దేశం నుంచి నువ్వు పారిపోయి వచ్చావు అని అంటే, కేవలం బైబిల్ అనువాదం చేసిన నేరం, బైబిల్ అనువాదం చేసినందుకు దేశ బహిష్కరణ పొంది అక్కడ నుంచి జర్మనీకి పారిపోయి జర్మనీలో ఉండి అక్కడ కూడా పాత నిబంధనలోని మిగతా భాగాలు కూడా పూర్తి చేసి మొత్తానికి ఇంగ్లీషులో అన్ని పుస్తకాలను కూడా కంప్లీట్ చేసి ముద్రించేసి అక్కడే జర్మనీలో వాటిని ఇంగ్లాండ్ దేశానికి పంపడానికి ఎలా పంపించాడని చరిత్ర చెప్తుందో తెలుసా అండి? జర్మనీ దేశం నుంచి ఇంగ్లాండ్కు ఓడలు వెళ్ళిపోతున్నాయి. అప్పటికే ఫ్లైట్లు లేవు కదా, ఓడలు వెళ్ళిపోతున్నాయి, ఓడలో సరుకులు వెళ్ళిపోతుంటాయి, ఏమిటి ఎగుమతులు దిగుమతులు జరుగుతుంటాయి కదా. అలా జర్మనీ దేశం నుంచి పిండి బస్తాలు వెళ్ళేవి. పిండి బస్తాలలో బైబిల్ని పెట్టి పంపించేవాడు. పిండి బస్తాలలో బట్టలు, అనేకమైన బట్టలు వెళ్ళిపోతుండే, వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. ఆ వస్త్రాల మధ్య బైబిల్ పెట్టేవాడు. అవిసె నార, ఆ నారను అక్కడికి ఎక్స్పోర్ట్ చేసేవారు ఇంగ్లాండ్కు, ఆ వాటి మధ్యలో పెట్టేసి బైబిల్ని పంపించేసేవాడు ఇంగ్లాండ్ దేశం. ఎందుకు? ఆల్రెడీ బహిష్కరించబడిన వాడు కనుక బైబిల్ను అక్కడ ముద్రించి పంచుతున్నందుకే కదా నన్ను బహిష్కరించేశారు. అయినా నేను ఆ దేశాన్ని విడిచిపెట్టను అని ఆ దేశంలోనికి బైబిల్ పంపటానికి ఆయన చూసారా ఎన్ని మార్గాలను ఎంచుకున్నాడో, ఎంత లైఫ్ రిస్క్లో పెట్టాడో. ఆఖరికి ఆ పిండి బస్తాలలో వచ్చిన బైబిళ్ళు, వస్త్రాల మధ్య వచ్చిన బైబిళ్ళు అక్కడ ఇంగ్లాండ్లో కస్టమ్స్ వాళ్ళకు దొరికిపోయాయి. ఎవరు? అతనే విలియం టిండెల్. ఎవరైతే మనం బహిష్కరించి పంపించేసామో అతనే మళ్ళా రప్పించేశారు. రప్పించి విలియం టిండెలను ఒక కొయ్యకు కట్టి వేసి ఆ కట్టిన కొయ్య కింద కర్రలు పేర్చి కింద నిప్పంటించి ఆ విలియం టిండెల్ను సజీవంగా దహించి వేశారండి. సజీవ దహనం చేశారట విలియం టిండెల్ను. ఎందుకు విలియం టిండెల్ను సజీవ దహనం చేశారు అని అంటే, కేవలం అనువాదం, కేవలం ట్రాన్స్లేషన్, కేవలం భాషాంతరం చేసినందుకేనా? బైబిల్లో అనువదించినందుకే అతను సజీవ దహనం చేస్తే, ఒకవేళ ఆయన అనువదించి ఉండకపోతే ఈరోజు ఇంగ్లీష్ బైబిల్ చేతిలోకి వచ్చేది కాదు. ఇంగ్లీష్ బైబిల్ అని చదువుతున్న వాళ్ళు, ఇంగ్లీష్లో వెతుకుతున్న వాళ్ళు మీరందరూ ఒక్కసారి ఆ విలియం టిండెల్ జ్ఞాపకం చేసుకోండి. ఒకనాడు భక్తులను దేవుడు ఎలా అయితే ఎంచుకున్నాడో తన మాటలు వ్రాయడానికి, తన మాటలు అనేక భాషల్లోనికి వెళ్ళటానికి కూడా అక్కడక్కడ దేవుడు రేపాడు, దేవుడు నిలబెట్టాడు. దేవుడు వారిని రేపినందుకు దేవుడు వారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనేక హింసలు, అనేక బాధలు, కష్టాలు, భార్యలకు దూరమై, పిల్లలకు దూరమై, కుటుంబాలకు దూరం అయిపోయి అనేకమైన శ్రమలు, హింసలు, బాధలు, చెరసాల జీవితాలు, దేశ బహిష్కరణలు, ఆఖరికి సజీవ దహనము కూడా అయిపోయారు బైబిల్ను అనువాదము చేసినందుకే. ఇంతమంది ఇన్ని రకాల బాధలు, శ్రమలు అనుభవించితేనే కానీ బైబిల్ అనువాదం జరగలేదు. బైబిల్ అనువాదం జరిగితేనే కానీ ఈరోజు నీ చేతికి బైబిల్ రాలేదు. కానీ నువ్వు బైబిల్ పట్టుకోవడానికి ఎందుకయ్యా సిగ్గుపడుతున్నావు? నువ్వు బైబిల్ పట్టుకోవడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు? బైబిల్ పట్టుకో, బైబిల్ పక్కన పెట్టకు, బైబిల్ పట్టుకో, బైబిల్ పక్కన పెట్టకు. బైబిల్ పక్కన పెట్టావంటే దేవుడు నిన్ను పక్కన పెడతాడు. నిన్ను దేవుడు పక్కన పెట్టాడు, నువ్వు కనబడవిక. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు బైబిల్ పట్టుకుంటే దేవుడు నిన్ను తన చేతులతో నిన్ను పట్టుకుంటాడు. నువ్వు బైబిల్ పక్కన పెట్టావా, దేవుడు నిన్ను పక్కన పెడతాడు. దేవుడు నిన్ను పక్కన పెట్టాడా, ఇక నీ అడ్రస్ ఉన్నది, ఇక గల్లంతైపోతావు.
ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎవరు నిందించినా, ఎవరు అవమానపరిచినా, మన కష్టాలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ ఆ దేవుడికి చెప్పుకుంటావు. ఆ దేవుడే చెవి మూసుకుంటే ఎవడు చెప్పుకుంటావు నువ్వు ఇక నీ బాధలు? ఎవడు చెప్పుకుంటావు నీ కష్టాలు? ఏ దిక్కు లేని వాడికి ఆయనే అన్నావు. ఆయనే నేను చూడండి రా, నేను వదిలేస్తున్నాను రా అంటే ఎక్కడ ఏమైపోతావు చెప్పండి? దేవుడు ఎందుకు ఆ పరిస్థితి నీకు ఇవ్వాలి? వద్దు అనుకుంటే బైబిల్ పట్టుకోండి, బైబిల్ పట్టుకోండి, బైబిల్ విడిచిపెట్టకండి, బైబిల్ వదిలిపెట్టకండి. సెల్ల పోతే పోనివ్వండి. సెల్లేంటండి? సెల్లేంటండి? నాకు అర్థమవుదు. అదండి మనకు బైబిల్ అండి. మీరు ఎన్ని గంటలు మీరు సెల్లో ఉంటారో మీరు అంతగా పాడైపోతారు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్ని గంటలు మీరు సెల్ వాడతారో, ఎన్ని గంటలు మీరు సెల్ ముందు కూర్చుంటారో, ఎన్ని గంటలు మీరు ఒక సెల్ ముందు తలదించుకుంటారో, ఎప్పటికీ ఇక మీరు తల ఎత్తుకోలేరు. మీరు తలదించుకునే విధంగానే మారుతుంది మీ జీవితం. కానీ ఒక్కసారి బైబిల్ ముందు తలదించండి. అక్కడ దించినటువంటి ఎన్ని గంటలు, ఎంత సమయం ఉందో ఆ సమయం అంతా బైబిల్ ముందు దించారా, ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని తల పైకెత్తుతాడు. దేవుడు మిమ్మల్ని తల పైకెత్తుతాడు. అందుకే యవనస్తులుగా బైబిల్ బాగా చదవండి, బైబిల్ ముందు తలదించండి. ఇక మీరు ఎవరి ముందు తలదించుకోవలసినటువంటి పరిస్థితి మీకు ఏర్పడదు. మళ్ళా చెప్తున్నాను, మీరు కానీ బైబిల్ ముందు తలదించగలిగితే ఎవరి ముందు మీరు తలదించుకోవలసిన అవసరత ఉండదు. ఎందుకు? మీ మార్గం బాగుంటుంది, మీ నడత బాగుంటుంది, మీ ప్రవర్తన బాగుంటుంది. ఎవరి ముందు ఎందుకు తలదించుకోవాలి? మీరు బైబిల్ ముందు కాక దేని ముందు మీరు తలదించుకున్న జీవితమే అంతే ఇంకా తలక్రిందులైపోతుంది. ఇది విలియం టిండెల్. కానీ విలియం టిండెల్ చనిపోతూ ఒక మాట అన్నాడు. కాలిపోతూ ఒక మాట అన్నాడు. ప్రభువా, ఈ ఇంగ్లాండ్ రాజు కన్నులు తెరువయ్యా, ఇంగ్లాండ్ రాజు మనోనేత్రాలు వెలిగించయ్యా అని ప్రార్థన చేసి ప్రాణాలు విడిచేశాడు. అతని తర్వాత అధికారంలోనికి వచ్చినటువంటి మరొక రాజు, ఆయన అధికారికంగా ఇంగ్లాండ్ దేశంలో బైబిలును ముద్రించి ఆ తర్వాత అందరికీ పంచే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఆ తర్వాత అలా ఇంగ్లీష్ బైబిల్, ఆ రోజు ఇతను అనువదించిన ఇంగ్లీష్ బైబిలే, ఆ తర్వాత అనేకమైన వర్షన్స్, కింగ్ జేమ్స్ వర్షన్ అని, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ అని, ఇంకా ఏవో రకరకాలుగా ఈరోజు మనకు కనబడుతున్నాయి. కానీ ఏదైనా ప్రారంభం ఈ విలియం టిండెల్ చేసినటువంటి అనువాదం. ఓకే, ఇది ఇంగ్లీష్కి సంబంధించి. ఇవన్నీ ఎందుకండి? మన సంగతి ఏంటి? మన తెలుగు బైబిల్ కావాలి కదా. మరి మన తెలుగు బైబిల్ సంగతి ఏంటంటారా? మన తెలుగు బైబిల్ దగ్గరికి వచ్చేసరికి మన తెలుగు బైబిల్కు చాలా చరిత్ర ఉందండి. చాలా చరిత్ర ఉంది మన తెలుగు బైబిల్కు. ఎక్కడో ఇంగ్లాండ్ దేశంలో పుట్టాడు ఒక ఆయన. ఏమండి, ఎక్కడో చెప్పులు కుట్టుకుంటూ ఉండేవాడు. కానీ అక్కడ నుంచి భారం కలిగి, బాధ్యత కలిగిన వాడుగా అక్కడి నుంచి మన భారతదేశానికి బయలుదేరాడు. సుమారు 1793-94 ఆ ప్రాంతంలో, అనగా 18వ శతాబ్దంలో కలకత్తాలో సిరంపూర్ అక్కడ అడుగుపెట్టాడు. ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చేటువంటి సుమారు 3 నెలలు 4 నెలల సమయం. ఎందుకంటే ఓడ ప్రయాణం కదా, మరి ఫ్లైట్ కాదు కదా. ఈ 3-4 నెలల సమయంలో పట్టుదలతో వస్తున్నాడండి. ఏంటి ఆ పట్టుదల అంటే? దేవుని మాటలు. ఆ రోజు యేసుక్రీస్తులో శిష్యులకు ఆజ్ఞాపించి ఒక మాట చెప్పాడు, మీకు గుర్తుంది కదా. యేసు ప్రభువు వెళ్తూ పరలోకానికి వెళ్తూ శిష్యులకు ఏమని చెప్పాడు? మార్క్స్ 16:16 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఎలా ప్రకటించాలి? ఇబ్రూ భాషలో ఉంటే, ఒకే భాషలో ఉంటే ఎలా ప్రకటించాలి? ఒక గ్రీకు భాషలో ఉంటే ఎలా ప్రకటించాలి? అందుకేనండి, ఎందుకు భాషాంతరాలు, ఎందుకు అనువాద కార్యక్రమాలు జరిగాయో మీకు తెలియాలి. ఎందుకు అనువాదం చేపట్టారు, ఎందుకు అనేక భాషల్లోకి ట్రాన్స్లేషన్ బైబిల్ అవుతూ వచ్చిందనంటే, యేసు పలికిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి అని అంటే, సర్వలోక భాషలలోనికి నా మాటలు వెళ్ళాలి అని అంటే పూనుకున్నారు ఆ రోజు. అందుకే ముందుకొచ్చారు వాళ్ళంతా. అలా వచ్చిన వారిలో ఇప్పటి వరకు చెప్పుకున్న వాళ్ళు, అందులో ఒక ఆయన దేశంలో అడుగుపెట్టాడు. భారతదేశంలో అడుగుపెట్టే సమయానికే ఆయన భారతదేశంలో ఉన్న అనేకమైన భాషలు, హిందీ కావచ్చు, కలకత్తాలో బెంగాలీ భాష, మరాఠీ భాష, ఇలా
అనేకమైన భాషలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నాడు. వచ్చాడు, దిగాడు, కూర్చున్నాడు, దీక్షగా పట్టుదలతో కూర్చున్నాడు. ఎలానైనా బైబిల్ను ఈ భారతదేశంలో ఉన్న అనేకమైన భాషల్లోనికి బైబిల్ అనువాదం చేయాలని నిజంగానండి అతని ప్రయాస, అతని కష్టం, అతని శ్రమకు నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. మొత్తానికి 1804వ సంవత్సరం అండి, సుమారు 1805వ సంవత్సరం నుంచి 1809వ సంవత్సరం వరకు, 1805 నుంచి 1809 వరకు క్రొత్త నిబంధన అంతటినీ కూడా తర్జుమా చేసేసాడండి తెలుగులోకి. గుడ్ న్యూస్ కదా. 1805 నుంచి 1809 వరకు కేవలం క్రొత్త నిబంధన మాత్రం తర్జుమా జరిగిపోయింది. ఇక ఆ తర్జుమా చేసినటువంటి ప్రతులు ఏవైతే ఉన్నాయో, ఒరిజినల్ ప్రతులు, అవన్నీ తన ప్రింటింగ్ మిషన్లో పెట్టుకున్నాడు. తెల్లవారి ప్రింటింగ్ ప్రారంభిద్దాం అనుకున్నాడు. ఇక అన్నీ రెడీ అయిపోయి అన్నీ సిద్ధం చేసుకున్నాడు. తెల్లవారి ప్రింటింగ్ వేద్దాం అనుకున్నాడు. కానీ ఈలోపే రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. జరిగిపోయింది. జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రింటింగ్ మిషన్ పోయిందట. ప్రింటింగ్ మిషన్తో పాటు 5 సంవత్సరాలు కష్టపడి తర్జుమా చేసిన ఈ ప్రతులన్నీ కళ్ళ ముందు కాలిపోతున్నాయి. మొత్తం 5 సంవత్సరాల కష్టం. సుమారు 3 రోజుల పాటు ఆ మంటలు ఆరిపోలేదటండి. ఒక్కసారిగా మనిషి కళ్ళ ముందు దేవుని మాటల ప్రతులు తర్జుమా చేసినవన్నీ కాలిపోతుంటే అక్కడ మోకాళ్ళ మీద కుప్ప కూలిపోయి కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఏంటి ప్రభువా, ఏంటి నీ మాటలే కదా అని తర్జుమా చేయాలనుకున్నాను, నీ మాటలే కదా తర్జుమా చేశాను, అనేక భాషల్లోనికి మీ మాటలు తీసుకెళ్లాలనుకున్నాను కదా. అప్పటికి హిందీలోకి తర్జుమా అయిన పుస్తకం, ఏమండి బెంగాలీ భాషలోకి తర్జుమా చేయబడిన ప్రతులు, తెలుగు భాషలోకి తర్జుమా చేయబడిన ప్రతులు అన్నీ కూడా ప్రింట్ అయిపోవాలి అనుకొని ఎంతో ఆశతో, దేవుని ఆశయం, దేవుని సంకల్పం మరి కొద్ది రోజుల్లో నెరవేరబోతుందనే ఆనందం, తెల్లవారితో ప్రింటింగ్ అనుకుంటే ఈలోపే కళ్ళ ముందు అన్నీ కూడా కాలి బూడిదగా మారుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి? మళ్ళా చేయాలనిపించిద్దా? ఇక ఈలోపండి కొడుకు, 2 ముగ్గురు పిల్లలు, కొడుకు చనిపోతాడు. కొడుకు చనిపోయిన తర్వాత ఆ భార్య పిచ్చిదైపోతుంది. ఇతను ఇక్కడ ఈ బాధలో ఉండి, ఈ బాధలో ఆయన వీటిని దిగమింగుకుంటూ ఉన్న సమయంలో ఈలోపు ఒకడు పరిగెత్తుకొని వస్తాడు ఆయన దగ్గరకు. వచ్చి, ఏమండి, ఏంటి మీ ఇంటి దగ్గర మీ కొడుకు చనిపోయాడు. ఏంటి, ఒకవైపు చూస్తే ఇక్కడ కాలిపోతుంది, మరోవైపు చూస్తే ఇంటి దగ్గర కొడుకు చనిపోయి ఉన్నాడు. ఏంటి ఇవా అదా, ఎటు వెళ్ళాలి అర్థం కాని పరిస్థితి. కొడుకు శవాన్ని పాతి పెట్టడానికి కూడా ఎవరు వచ్చే పరిస్థితి లేరు. తనే వెళ్ళాడు, గొయ్యి తవ్వుతున్నాడు, కొడుకును అందులో పాతి పెట్టేశాడు. మరలా వచ్చాడు, మరలా కూర్చున్నాడు, మరలా తర్జుమా ప్రారంభించేశాడు. ఏంటండి, మరలా తర్జుమా ప్రారంభించాడు, మరలా ట్రాన్స్లేషన్ ప్రారంభించేశాడు. ఎవరనుకుంటున్నారు? ఆయన పేరే విలియం కేరీ. ఆయనే విలియం కేరీ. భారతదేశంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టినవాడు. భారతదేశంలో ఎన్నో మూఢనమ్మకాలను రూపం మాపటంలో కీలకమైన పాత్ర పోషించిన ఒక సంస్కరణ ఉద్యమకారుడు విలియం కేరీ అండి. ఈలోపు ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక 2 మిషనరీస్ మన ఆంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నానికి చేరుకున్నారు. ఏమండి, వాళ్ళ పేర్లు ఏంటంటే స్క్రీన్ మీద మీకు చూపిస్తారు. వాళ్ళ పేర్లు జార్జ్ క్రెయిన్, 1804లో జార్జ్ క్రెయిన్ అండ్ అగస్టస్ డి గ్రాంజెస్. చూడండి, జార్జ్ క్రెయిన్ అండ్ అగస్టస్ డి గ్రాంజెస్ అనే ఈ 2 మిషనరీలు విశాఖపట్నంలో అడుగుపెట్టి, సముద్ర తీర ప్రాంతం కదండి, అక్కడ అడుగుపెట్టేశారు. వాళ్ళు పట్టుదలతో ఉన్నారు, ఎలానైనా తెలుగు భాషలోనికి బైబిల్ అనువాదం చేయాలి. ఎప్పుడిది? 1804-5 ఆ ప్రాంతమే. ఒకవైపు అక్కడ విలియం కేరీ ప్రతులు కాలిపోయాయి, లేదా ఆయన ట్రాన్స్లేషన్ ప్రారంభించాడు అదే సమయంలో. ఒకవైపు వీళ్ళు ఇక్కడ దిగిపోయారు, వీళ్ళు కూడా అనువాదాన్ని ప్రారంభించారు. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అనువాదం చేశారు, అన్నీ ఫైనల్ అవ్వలేదు, కొన్ని మాత్రమే ప్రింటింగ్కి వచ్చాయి. ఆ ప్రింటింగ్ వేసే ముందు కూడా చాలా మార్పులు చేర్పులు. ఎందుకంటే అనువాదం ట్రాన్స్లేషన్ కరెక్ట్గా ఉండాలి కదా. కనుక అనువాదములో ప్రముఖులైన వాళ్ళు, భాషా పండితులైన వాళ్ళంతా కలిసి కూర్చొని ఇది కరెక్ట్గా ఉందా అని అందరూ కూర్చొని ఆమోదం జరిగిన తర్వాతనే
ప్రింటింగ్ అయినవండి, చాలా మార్పులు జరిగిపోయి చాలామంది చేసిన అవన్నీ అవ్వలేదు ప్రింటింగ్కి. ఎప్పుడైతే విలియం కేరీ అనువాదం ప్రారంభించాడో ఇక్కడికి వచ్చినటువంటి ఇంగ్లాండ్ నుంచి విశాఖపట్నానికి వచ్చిన వీళ్ళు కూడా ప్రారంభించేశారు. 4 సువార్తలు అయితే వీళ్ళు ప్రారంభించేశారు. 4 సువార్తలు కూడా పూర్తి చేసేశారు. వీళ్ళు పూర్తి చేసిన ఈ ప్రతులు మరలా విలియం కేరీ గారి దగ్గరికి పంపించేశారు. అప్పుడు విలియం కేరీ 1812 ఏమండి వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ తెలుగులో ఒక పండితుడు, ఆయన పేరు ఆనందరాయలు అనే ఆయన యొక్క సపోర్టుతో, ఆయన సహకారంతో, ఎందుకంటే వీళ్ళిద్దరు బ్రిటిషర్స్ కదా, వీళ్ళు కూడా కష్టపడ్డారు, వీళ్ళు కూడా నేర్చుకున్నారు, కానీ పండితులు కావాలి కదా భాషలో. కనుక ఈ ఆనందరాయలు అనేటువంటి ఆ వ్యక్తి యొక్క సహకారముతో, తెలుగు భాషా పండితుడి యొక్క సహకారాన్ని తీసుకొని మొట్టమొదటి 4 సువార్తలను తెలుగులోనికి అనువాదం చేసి, భాషాంతరం చేసి ఈ 4 సువార్తలను పంపించారు విలియం కేరీ గారి దగ్గరికి. ఏమండి మొట్టమొదటగా 1812వ సంవత్సరంలో 4 సువార్తలు మొట్టమొదట తెలుగులో ముద్రణకు నోచుకున్నాయి. విచిత్రం ఏంటంటే, ఇప్పుడు చెప్పినటువంటి జార్జ్ క్రేన్, అలానే అగస్టిస్ డి గ్రాంజెస్ అనేటువంటి వీళ్ళిద్దరూ ఆనందరాయలు కలిసి చేసే సమయంలో వీళ్ళిద్దరిలో ఒకతను మరణించేశాడు. ముందుగా ఈ జార్జ్ క్రేన్ అనే అతను చనిపోతాడు. అతని ప్లేస్లో మరొకరిని పంపించేశారు. మరొక అతను వచ్చేసాడు, జాన్ గార్డన్ అనే వ్యక్తి వచ్చేసాడు. ఇతను కలిసి మళ్ళీ ఆనందరాయల సహకారంతో మరలా మరికొన్ని కొత్త నిబంధనలు ఉన్న పుస్తకాలను మరలా వాళ్ళు ట్రాన్స్లేషన్ ప్రారంభించేశాడు. ఈలోపు ఇతను కూడా మరణించేశాడు. ముందుగా వచ్చినటువంటి ఈ గ్రాంజెస్ అనే వ్యక్తి మరణించేశాడు. అతని ప్లేస్లో మరొక మిషనరీని పంపించేశారు. అతను ఎడ్వర్డ్ ప్రిచర్డ్ అని. ఈ ఎడ్వర్డ్ ప్రిచర్డ్ కానీ, జాన్ గార్డన్ కానీ, ఆనందరాయలు కానీ మిగతా భాగాలు ఏవైతే ఉన్నాయో కొత్త నిబంధనలో ఇవన్నీ కూడా పూర్తి చేసి మద్రాసులో ఉన్నటువంటి ఆ ప్రింటింగ్ పంపించేశారు, మద్రాసుకు పంపించేశారు. ఆ మద్రాసులో మొట్టమొదటగా 1821 గుర్తుంచుకోండి, 1821వ సంవత్సరములో కంప్లీట్గా 1818వ సంవత్సరంలో మొట్టమొదట క్రొత్త నిబంధన అంతా కూడా పూర్తయింది. 1818లో క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలు ముద్రణకు నోచుకున్నాయి. ఆ తర్వాత 1821వ సంవత్సరంలో పాత నిబంధనలో ఉన్న మొదటి 5 కాండాలు ధర్మశాస్త్రం, వాటిని కూడా అనువాదం ముగించేసి 1821లో వాటిని కూడా ముద్రించేశారు, మొదటి 5 పుస్తకాలు. ఆ తర్వాత 1854లో పాత నిబంధన పూర్తిగా చేసినప్పటికీ 1854 సంవత్సరంలో పాత నిబంధన పూర్తిగా చేసినప్పటికీ 1860 సంవత్సరానికి వచ్చేటప్పటికి పాత నిబంధన క్రొత్త నిబంధన రెండింటిని కలిపి ఒక పుస్తకంగా ముద్రించి మొట్టమొదట 1860, అంటే ఈరోజు పాత నిబంధన మనం పెద్ద బైబిల్ అంటున్నాం కదా, ఈ పెద్ద బైబిల్ మొట్టమొదటిగా 1860. కానీ ఆ తర్వాత కూడా దానిలో దొర్లినటువంటి కొన్ని భావ తప్పిదాలు, కొన్ని ట్రాన్స్లేషన్ మిస్టేక్స్, ఆ తర్వాత ప్రముఖులైనటువంటి కొన్ని సొసైటీస్ వాళ్ళంతా కలిసి కూర్చొని ఆలోచించి ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయని మరలా వాటన్నిటినీ కూడా 1904లో అక్కడ ఒక సభ జరిగింది. ఆ సభలో వాళ్ళు చేసిన పని ఏంటంటే 1904 వరకు ఉన్నటువంటి బైబిల్లో యెహోవా అనేటువంటి పేరు ఉండేది. ఆ యెహోవా అనే పేరుకు బదులుగా సర్వేశ్వరుడు అనేటువంటి పదం అందులో పెట్టారట. యెహోవా అనేటువంటి పేరుకు బదులుగా సర్వేశ్వరుడు అన్న పదాన్ని ఉపయోగించారు అని 1911లో ఏం చేశారు అని అంటే 1904లో ముద్రించబడినటువంటి బైబిల్, లేదా అంతకు ముందే 1860 అని చెప్పుకున్నాం కదా, 60 నుంచి 1904 వరకు ఉన్నటువంటి బైబిల్లో ఈ సర్వేశ్వరుడు అన్న పదం అందులో వాళ్ళు చొప్పించేశారు యెహోవాకు బదులుగా. లేదు అని చెప్పి 1911లో మరలా అందరు సమావేశం అయిపోయి 1911 సంవత్సరంలో సర్వేశ్వరుడు అన్న పదాన్ని తొలగించేసి మరలా దాని ప్లేస్లో యెహోవా అన్న పదాన్ని పెట్టి అది అధికారికంగా ఇందులో ఇక మార్పులు చేర్పులు ఏమీ లేవు, ఇది సాహిత్యపరంగా భాషాపరంగా అన్ని విధాల ఈ బైబిల్ చాలా పర్ఫెక్ట్గా ఉంది అని 1911లో మొట్టమొదట 1911లో కంప్లీట్ బైబిల్ అనేది అధికారిక ముద్రపడి సమాజ మధ్యలోనికి వచ్చింది. ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ ఏదైతే ఉందో పాత నిబంధన కొత్త
ఇది 1911లో వాళ్ళంతా కలిసి కూర్చొని ఒప్పుకొని ఆమోదించిన బైబిలే ఈరోజు మనం చదువుతున్న బైబిల్. ఏమండి, ఇంతుందా బైబిలు? ఎంత చరిత్ర ఉందండి. నేను అంతా చెప్పలేదండి, ఇంకా చాలామంది చేశారు, చాలామంది కష్టపడ్డారు. ఏమండి, కానీ వాళ్ళందరి పేర్లు కానీ, వాళ్ళందరి కష్టాలు కానీ, వాళ్ళందరూ పడిన బాధలు కానీ, అవమానాలు కానీ, నిందలు కానీ, ఆ తర్వాత వాళ్ళు చేసినవి కొన్ని మిస్టేక్స్ వల్ల వాటన్నిటి పక్కన పెట్టండి, ఇవన్నీ జరిగిపోయే చరిత్రలో. కానీ ప్రధానమైన సంగతులు మాత్రం, ప్రధానమైన వ్యక్తుల గురించి మాత్రమే నేను మేము ముందుకు తీసుకుని వచ్చేసాను. మొట్టమొదట క్రీస్తుకు పూర్వం 283లో ప్రారంభించబడింది. 288 అనుకుంటాను, 288 క్రీస్తుకు పూర్వం కదా. 288లో మొట్టమొదట గ్రీకు సామ్రాజ్యంలో అలెగ్జాండ్రియా పట్టణములో టాలమీ రాజు, ఐగుప్తు రాజుగా ఇశ్రాయేలీలలోని ఒక్కొక్క గోత్రం నుంచి 6 చొప్పున 12 72 మందిని కంప్లీట్గా 70 రౌండ్ ఫిగర్గా చేసి వాళ్ళని కూర్చోబెట్టి హెబ్రూ లేఖనాలు, హెబ్రూ భాషలో ఉన్న వాటిని గ్రీకు భాషలోనికి మొట్టమొదట అనువాదము ప్రారంభించారు. వాటిని సెప్టువజెంట్ అన్నారు. ఇది మొట్టమొదటి అనువాదం, మొట్టమొదటి ట్రాన్స్లేషన్. ఆ తర్వాత అదే 4వ శతాబ్దం వరకు, 5వ శతాబ్దం వరకు అదే ఉంది అందరి చేతిలో. యేసుక్రీస్తుల వారు పట్టుకొని బోధించింది కానీ, పౌలు గారు చెప్పింది కానీ అదే అని మీకు జ్ఞాపకం చేశాను. అయితే 5వ శతాబ్దానికి వచ్చేటప్పటికి సెయింట్ జెరోమ్ అనే వ్యక్తి మరలా సెయింట్ జెరోమ్ అనే వ్యక్తి ఈ లేఖనాలు హెబ్రూలు, గ్రీకులో ఏవైతే ఉన్నావో వాటిని ముందు పెట్టుకొని వాటిని ఆ తర్వాత లాటిన్ భాషలోనికి అనువాదం చేశాడు. 3వ భాషలోనికి అనువాదం జరిగింది. మొట్టమొదటి హెబ్రూలో ఉండే, నెక్స్ట్ గ్రీకులో ఉండే, ఆ తర్వాత లాటిన్ భాషలోనికి వచ్చేసింది. అతను లాటిన్ భాషలోకి అనువాదం చేసినటువంటి ఆ బైబిల్ని ఏమన్నారు అంటే వల్గెట్ అన్నారు. ఈ వల్గెట్ బైబిల్ని మొట్టమొదట జాన్ గుటెన్బర్గ్ అత్యంతర కనుగొన్న తర్వాత ఈ వల్గెట్ బైబిల్ని తన ప్రింటింగ్ మిషన్ మీద మొట్టమొదటిగా ముద్రించాడు. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సిన ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు అని అంటే జాన్ విక్లిఫ్. 14వ శతాబ్దానికి చెందినవాడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అతను ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అతను ఈ లాటిన్ భాషలో ఉన్న బైబిల్ ముందు పెట్టుకొని దీని నుంచి ఆయన ఇంగ్లీష్ భాషలోనికి ఆ లాటిన్ భాషలో ఉన్న బైబిల్ను అనువాదం చేశాడు. అది మొట్టమొదటగా ఇంగ్లీష్ బైబిల్లోనికి వచ్చింది. కానీ ఆ తర్వాత 15వ శతాబ్దంలో పుట్టినటువంటి విలియం టిండెల్ ఇతను చేసింది ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్ అతను లాటిన్ నుంచి చేశాడు కదా, కనుక పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది అని డైరెక్ట్గా గ్రీకు, హిబ్రూ బైబిల్ ప్రతుల దగ్గర పెట్టుకొని వాటిలో ఉన్నటువంటి విషయాన్ని అంతటినీ కూడా చక్కగా ఇంగ్లీష్లోనికి డైరెక్ట్గా అనువాదం చేశాడు విలియం టిండెల్. అతన్నే ఆ రోజున్న ఇంగ్లాండ్ రాజు అతన్ని సజీవంగా కాల్చి చంపేశాడు. ఇంగ్లీష్ బైబిల్. ఇక మన తెలుగు బైబిల్ గురించి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. ఏమండి, ఈరోజు నువ్వు తెలుగు బైబిల్ చదువుతున్నా, తమిళ్ బైబిల్ చదువుతున్నా, కన్నడ బైబిల్ చదువుతున్నా, నువ్వు ఏ బైబిల్ చదువుతున్నా నీ చేతిలోనికి బైబిల్ ఊరకనే రాలేదు కదా. ఈ బైబిల్ రాయడంలో కానీ, బైబిల్లో దేవుని మాటలను అనువాదం చేయటంలో కానీ, ముద్రించడంలో కానీ ఎంతమంది మహనీయులు, ఎంతమంది దేవుని భక్తులు, ఎంతమంది దేవుని పిల్లలు ఎన్నో కోల్పోతే వారి సుఖాలను పక్కన పెట్టారు, వారి సౌఖ్యాలను విడిచిపెట్టేశారు, వారి కుటుంబాలకు దూరం అయిపోయారు, ఆఖరికి వాళ్ళు ఉద్యోగాలను పోగొట్టుకున్నారు, రాజ్య బహిష్కరణ చేయబడ్డారు, చెరసాలలోనికి వెళ్ళిపోయారు, జైలు జీవితాన్ని అనుభవించారు, దెబ్బలు తిన్నారు, చంపబడ్డారు, నిందించబడ్డారు, ఎన్నో బాధలు. వాళ్ళందరూ అనే బాధలు అనుభవిస్తే ఈరోజు నీ చేతులకు ఏమొచ్చింది? బైబిల్ రాని. మరి నీ చేతిలోకి వచ్చిన బైబిల్ పట్టుకోవడానికి ఏంటి కష్టం? ఎందుకు దీని బైబిల్ చదవలేకపోతున్నారు? ఎందుకు దీన్ని మోయలేకపోతున్నారు? అంత బరువు ఉందా? అంత బరువు ఉందా బైబిల్? అంత భారం అయిపోయిందా బైబిల్? షేమ్. సిగ్గుపడాలండి, చాలా సిగ్గుపడాలి. బైబిల్ మోయలేకపోతే, బైబిల్ పట్టుకోలేకపోతే, బైబిల్ తెచ్చుకోలేకపోతే, బైబిల్ చదవలేకపోతే నీకు బైబిల్ అసలు నీకు ఏమర్థమవుతుంది? ఇక ఆలోచించండి యవనస్తులారా. మీరే మీ చుట్టూ ఉన్న వారిని మీరే మార్చాలి. మీరు మారాలి. మీరు మారితే మీ చుట్టూ ఉన్నటువంటి వారందరూ ఖచ్చితంగా మారుతారు. ఎందుకంటే యవన బలం, యవన శక్తి అంత గొప్పది. అందుకే దేవుడు అన్నాడు కదా, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. మోయండి. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో
చూసారా, బాణము నువ్వు ఉన్నావా? బాణంలో ఉన్నావా? బాణంలో ఉన్నావా? బాణం అనేది విల్లుకు ఎక్కువ పెట్టి విడిచిపెడితే ఎలాంటి గుండెనా చీల్చుకొని వెళ్ళిపోతుందంటే, అలా ఉన్నావా నువ్వు? అలా ఉన్నావా? బాణంలో ఉన్నావా? పదులు బాణం అయిపోయావా? లేదు. అందుకే 2 దినాలు ఈ వాక్యం చేత మీకు పదును పెట్టాలి. ఈ 2 దినాలు చెప్పిన మాటలతో మీరు పదునెక్కి సమాజంలోనికి వెళ్ళి దేవుని కోసం వీరోచితంగా పోరాడాలి. దేవుని కొరకు ఒక వీరుడిగా నువ్వు బ్రతకాలి. ఒకనాడు పౌలు తిమోతితో చెప్పిన మాటల్లో, తిమోతి, ఇదిగో నీ ప్రవర్తన, నీ మాటలో, నీ చూపు, నీ క్రియలలో అందరూ నిన్ను మెచ్చుకునేవారుగా ఉండాలయ్యా, అందరికీ నువ్వు మాదిరిగా ఉండాలయ్యా అన్నాడు. సరే, ఎవడు ఒక యవనస్తుడు తిమోతికి పౌలు చెబుతూ నువ్వు అందరికీ మాదిరిగా ఉండాలి అన్నాడు. అందరికీ మాదిరిగా ఉండాలి అన్నాడు. యవనస్తుడా, నువ్వు ఎలా ఉన్నావు? మాదిరిగా ఉన్నావా? నువ్వు? చాలామంది యవనస్తులు చూస్తుంటే వాళ్ళ హెయిర్ స్టైల్ బాగోదు, వాడి నడక బాగోదు, వాడి ప్యాంటు బాగోదు, వాడి షర్టు బాగోదు, ఏంటో. చాలామంది యవనస్తులు చూస్తున్నప్పుడు వాళ్ళ హెయిర్ స్టైల్ చూడండి. ఏంటి, ఇటువైపు అంతా ఎలకలు కొరికిసినట్టుగా ఉంటుంది సైడ్లకు. మీరు గమనించారో లేదో, ఇటువైపు అంతా కూడా ఎలకలు కొరికినట్టుగా ఉంటుంది. మొత్తం దగ్గరికి అయిపోయి మధ్యలో మాత్రమే కొబ్బరి చిప్పకు పీచుంటుంది చూసారా, అలా లేచి నిలబడుతుంటుంది ఇలా పైక. ఏంటో అర్థమవుతూ, ఏంటంటే స్పైసీ. ఊరిని మొహం తల్లగూడు, పెట్టగూడులాగా. ఏంట్రా అది? నువ్వు క్రైస్తవుడవరా? నువ్వు క్రైస్తవుడవు. నువ్వు ఇదేనా మాదిరి? నువ్వు చూపించే మాదిరి? ఏమండి, ఒకడు పాయింట్ చూడండి, ఏమర్థమవుతుంది? వెనకాల జారిపోతుంటుంది, లోపల అండర్వేర్ కనపడుతుంటుంది. ఏమండి, పొరపాటు ఇలాంటి మొత్తం ఊడిపోద్ది అంతే. ఇంకా ఏంటో తెలియదు. ఒక్కొక్కడికేమో కన్నాలే పెట్టేసుకుంటాడు ఏకంగా, అంతే. ఇంకా చిరిగిపోయిన పాయింట్లు. ఏంటంటే ఫ్యాషన్. మీరు అప్డేట్ అవ్వట్లేదన్నా, మీరు ఇంకా ఎక్కడో ఉన్నారు అన్న. ఊరు అప్డేట్ అవ్వటం అంటే రేపు పొద్దున్నకి అసలు లేకుండా తిరగడం అన్నమాట. ఇంకా వద్దండి, క్రైస్తవులంగా మనకు అస్సలు తగదు. దయచేసి యవనస్తులుగా లైవ్లో చూస్తున్న వాళ్ళైనా, ఇక్కడ కూర్చున్న మీరైనా కానీ దయచేసి మీరు గమనించండి. నువ్వు క్రైస్తవుడివి, ఎక్కడున్నా నువ్వు క్రీస్తుని చూపించేవాడుగా ఉండాలి. క్రీస్తుని చూపించాలి, చెప్పటం కాదండి, చూపించాలి. చెప్పడం ఏముంది చెప్పండి, నా యేసుప్రభు మంచోడు అంటావు, నువ్వు నీ సంగతి ఏంటి? చెప్పడం కాదు కదా, నువ్వు చూపించాలి. కనుక ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు, మీరు చదువుకునే కాలేజీల్లోన, లేదా మీరు చేసేటువంటి ఉద్యోగంలోన, మీరు ఉన్నటువంటి ఊరిలోన, మీరు ఎక్కడుంటే అక్కడ మీరు క్రీస్తును పరిచయం చేసేవారుగా, క్రీస్తును చూపించేవారుగా మీరు ఉంటే రాబోయే తరం ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించండి. యువత మారితే దేశ భవిష్యత్తు మారిపోతుందండి. యువత మారితే ఇల్లు మారిపోతుందండి. యువత మారితే ఊరే మారిపోతుందండి. సంఘంలో యువత మారితే సంఘం ఉన్నతమైన స్థితికి చేరుకుంటుందండి. యువతే పాడైపోతే సంఘంలో ఆ సంఘం అంతటితో సమాధి కాక తప్పదు. అంటే సంఘ భవిష్యత్తు యువత మీద ఆధారపడి ఉంది, దేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడింది, నిజం. అలానే సంఘం యొక్క భవిష్యత్తు యువతగా నీ మీదనే ఆధారపడి ఉందయ్యా. ఒక్కసారి నువ్వు వెళుతున్న సంఘానికి నేటి, నువ్వు వెళుతున్న సంఘంలో నీ పొజిషన్ ఏంటి? నువ్వు వెళుతున్న సంఘంలో నీ స్థానం ఏంటి? ఎప్పుడో ఆశీర్వాదానికి వచ్చేసి వెళ్ళిపోతున్నావా? కానుకలు ఇచ్చే సమయానికి వచ్చి వెళ్ళిపోతున్నావా? ఏదో కనిపించాలన్న ఉద్దేశంతో వచ్చి వెళ్ళిపోతున్నావా? అలా అయితే నువ్వు తప్పు చేస్తున్నావు. ఇది కాదు మాదిరి, ఇలా కాదు నువ్వు ఉండవలసింది. అందుకే మిమ్మల్ని సరి చేయడానికి, మిమ్మల్ని హెచ్చరించడానికి ఇంకా ప్రాణం ఉంది. ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటారని మీరు చూస్తున్నారు కదా. దేశం బాగోలేదండి, ప్రపంచమే బాగోలేదు. ఒక విషయం, ప్రపంచానికి రోగం వచ్చిందండి, కరోనా అనే రోగం. ప్రపంచానికి వచ్చిందా, మన దేశానికే వచ్చిందా? ఏమన్నా ప్రపంచానికి వచ్చిన రోగం అండి, ప్రపంచానికి రోగం వచ్చేసింది. ఇప్పుడు ప్రపంచంలో ఈ దేశం ఆ దేశం అని లేదు. ఇప్పుడు వాడు వీడని తేడా లేదు, కుల తేడా లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు. అందరికీ ఒకే ఒక భయం పట్టుకుంది, అదే కరోనా భయం. ఎంతమంది పోతున్నారు? నువ్వు ఉన్నావు కదా, ఇంకా ఉన్నావు కదా. నీ కళ్ళ ముందు ఇంతమంది మరణాలు జరుగుతుంటే, ఇంతమంది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటుంటే, ఇంతమంది ఇల్లులు అమ్ముకుంటుంటే బాగు చేసుకోవటానికి, ఇంతమంది ఉన్నాయని అమ్ముకుంటున్నా ఆఖరికి ఆరోగ్యాన్ని పొందుకోలేక కళ్ళ ముందే శవాలై, ఆ తర్వాత ఎవరు రాక, నాన్న వాళ్ళెవరు చూడటానికి కూడా రాక, దగ్గరికి రాక, సమాధికి చెయ్యక, అనాథ శవం అలా పడిపోతే ఎవరో వచ్చి తీసుకొని వెళ్ళి సమాధి చేస్తున్నారే. ఇవేనా మానవ విలువలు? ఇవేనా ఈ బంధాలు? ఇవేనా ఈ రిలేషన్స్? వీటి కోసమైనా మీరు ఆశపడుతున్నారు?
వీటిలో పడిపోయి దేవుని వదిలేస్తారా? వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారా? ప్లీజ్ ఒక్కసారి మీరు ఆలోచించుకొని ఈరోజు రాత్రి మీరు వెళ్ళే ముందు ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి నిర్ణయంతో, ఒక మంచి కమిట్మెంట్తో మీరు వెళ్ళండి. నేను వెళ్ళే ప్రతి చోట, నేను ఉండే ప్రతి చోట ఇక నుంచి నేను క్రీస్తుని గురించి చెప్పటం కాదు, క్రీస్తును నేను చూపిస్తాను. నా బ్రతుకులో క్రీస్తుని, నా బ్రతుకులో నేను చూపిస్తాను. పౌలు గారు అన్న మాట అండి, నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారము. అంటే పౌలు గారట ఎలా బ్రతికాడట? క్రీస్తులా బ్రతికాడట. పౌలు క్రీస్తులా బ్రతికాడండి. పౌలు క్రీస్తులా బ్రతికాడండి. ఏమండి, పౌలు క్రీస్తులా కాకపోయినా కనీసం మన పౌలు గారు బ్రతకలేరు చెప్పండి మీరు? పౌలు గారు ఎలాగా బ్రతకండి. మీరు బ్రతికితే దేవుడు మీకు మరో బ్రతికిస్తాడు. మీరు ఇక్కడ అలా బ్రతికారా, మీకు దేవుడు మరో బ్రతికిస్తాడు. ముమ్మాటికి నిజం. ఆలోచించండి. మీ యవన కాలాన్ని మీరు పాడు చేసుకోకండి, యవన జీవితాన్ని మీరు పాడు చేసుకోకండి. లోక సంబంధమైన ఆశలకు, లోక సంబంధమైన కోరికలకు లొంగిపోయి దేవునికి కన్నీరు కన్నవారికి, మీ తోడబుట్టిన వారికి, మీ నమ్ముకున్న కాపరులకు, సంఘానికి అవమానాన్ని తీసుకుని వచ్చే ఏ కార్యక్రమం చేయకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. మీ మంచి మాటల చేత మీ పిల్లలను రేపాను. మీ కొరకు నిలబడాలి, మీ కొరకు అనేకులను నిలబెట్టాలి ప్రాణం పోయేలోపు. అందుకే మీ పిల్లలను ఈ 2 దినాలు మీ వాక్యం చేత తండ్రి, మీ పిల్లల్లో పరివర్తన కోసం, మీ పిల్లల్లో మార్పు కోసం ప్రయాసపడ్డాం. నిజంగా లక్షల రూపాయలు నిజంగా మీ పిల్లలు ఖర్చు చేయటం అంటే మిమ్మల్ని ఎంత ప్రేమించారో వారు మాకు అర్థమవుతుంది నాయన. ఎవరి కొరకు వారే ఆలోచించుకుంటున్న ఈ కాలంలో ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పిల్లల కోసం, యవనస్తుల కోసం ఆలోచించి వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ కష్టార్జితాన్ని వారి కొరకు, వారి పిల్లల కొరకు, వారి కుటుంబం కొరకు కాదనుకొని నిజంగా మీ పిల్లలు అనుకుని ఆయన, మీ పిల్లలు చేసిన త్యాగం చాలా విలువైనది, చాలా గొప్పది. మీ పిల్లల కష్టానికి, మీ పిల్లల శ్రమకు తగిన ఫలాన్ని పరమందు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఈ వాక్యాన్ని విన్న, ఈ సెమినార్లో ఉన్న ఈ 2 దినాలు మీ పిల్లలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. లైవ్ ద్వారా వీక్షించిన మీ పిల్లలలో కూడా మార్పు రావాలి, ఉన్నతంగా మీకోసం మీ పిల్లలు జీవించాలి. ఇంతటి జ్ఞానానికి వాళ్ళందరినీ వారసులను చేసి ఒక సరికొత్త తరాన్ని నాయన మీకోసం నిలబెట్టిన మీ కుమారులు మా తండ్రి గారికి చక్కటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించమని ప్రార్థిస్తూ, వచ్చిన మీ పిల్లలు క్షేమంగా వారి గమ్యానికి చేర్చండి. తిరిగి రేపటి దినం నుంచి మరి కర్నూలు జిల్లాలోని గుండ్రేవులలో ప్రారంభం కానున్న సభల కోసం కూడా మీ పాదాల చెంత మొరపెడుతున్నాం. ఆ సభలో కూడా మీకు మహిమకరంగా జరిగినట్లుగా కృప చేయమని కోరుతూ క్రీస్తునామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.